విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెపూడి శివసుధీర్ శర్మ గురువు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. విన్భక్తి వీక్షకులందరికీ విన్నింగ్ ఉండాలని, అలాగే విల్లింగ్ ఉండాలని ఆ భగవంతుడిని గోకర్ణ మహాబలేశ్వరుడు మనల్ని కలుపుతుంది, అందరినీ నాకు దగ్గర చేస్తుంది కూడా ఆయనే. కాబట్టి వీక్షకులే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా తప్పనిసరిగా ఆ గోకర్ణ మహాబలేశ్వరుడు అనుగ్రహం కలగాలని, విన్భక్తి చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతి విషయంలో విజయం పొందాలని ఆకాంక్షిస్తూ ధన్యవాదాలు. మీకు ఏ రకమైనటువంటి సందేహాలున్నా కామెంట్స్ రూపంలో అడగొచ్చు. వాటి మీద వీడియోలు చేయడానికి ప్రయత్నించి సఫలీకృతులు అవుదాం తప్పనిసరిగా. తప్పకుండా గురుగారు. అయితే గురుగారు, చాలా మందికి అన్నీ ఉంటాయి, సక్సెస్ అనేది ఉండదు. అంటే సక్సెస్ అంటే డబ్బు ఒకటే కాదు కదా గురుగారు. అంటే వాళ్ళు అనుకున్నది సాధించాలి, అచీవ్ చెయ్యాలి. ఒక ఏజ్, ఈ మధ్య కాలంలో బాగా ఎక్కువగా పేరెంట్స్ మనకి కాల్ చేస్తున్నారు. ఒక ఏజ్ వచ్చేస్తున్న అబ్బాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు, అమ్మాయిలు పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు. జాబ్ ఉంది, మంచి సెటిల్డ్, చక్కగా జాబ్ చేసుకుంటున్నారు, సంపాదిస్తున్నారు, కానీ పెళ్ళి అనేసరికి వద్దంటున్నారు. ఇట్లా ఎందుకు జరుగుతుందని చాలామంది పేరెంట్స్ అడుగుతున్నారు. అయితే ఇంకొంతమందికి ఏంటంటే బిజినెస్ డెవలప్మెంట్ ఉండట్లేదు. చాలా పెట్టుబడి పెడుతున్నారు, ఎంతో కష్టపడి ప్యాషన్గా వర్క్ చేస్తున్నారు, కానీ డెవలప్మెంట్ సక్సెస్ రావట్లేదు. కొంతమందికి అయితే పెళ్ళి అవుతుంది కానీ రిలేషన్ సరిగ్గా ఉండట్లేదు. వైఫ్ అండ్ హస్బెండ్కి రిలేషన్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ, హ్యాపీగా ఉండలేకపోతున్నారు. రిలేషన్ బాగుంది, వైఫ్ అండ్ హస్బెండ్ సంతోషంగా ఉన్నారంటే పిల్లలు కలగట్లేదు, పిల్లలు కలిగినా ఏదో ఒక ఇబ్బందితో కలుగుతున్నారు. సో ఏ రకంగా మనశ్శాంతిగా హ్యాపీగా ఎవరు ఉండలేకపోతున్నారు గురుగారు. అన్నీ ఉండి కూడా ఇలా ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తూ ఉంటాయి? జాతక రీతి ఏదైనా ప్రాబ్లం ఉంటుందా ఏంటంటారు? అసలు విషయం ఏంటి గురుగారు? ముఖ్యంగా అమ్మ, ఇప్పుడున్నటువంటి మానవాళిలో 100లో 95% జనాలకి ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నారు. సంతృప్తికరంగా ఎక్కడ కూడాను డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతి ఉన్న వాడికి డబ్బు లేదు. అంతే. ఓకే, అన్ని బాగానే ఉన్నాయి, పర్లేదు అనుకున్న వాళ్ళందరికీ డబ్బు ఒకటి లోటుగా కనపడుతూ ఉంటుంది. 100 కోట్ల రూపాయల ఆస్తిపరుడు కూడా అశాంతితోనే జీవిస్తున్నారని చెప్పాలి ఇవాళ రోజున. ఇక్కడ నాకు తెలిసిన కొంతమంది వ్యక్తులే, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల్లో వ్యక్తులే, ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయలేక, డబ్బులే కాదు మళ్ళీ వాడు చేసుకో. అలాగే కొంతమంది అబ్బాయిలు, నాకు పెళ్లితో వద్దు, నాకు పెళ్లి సంబంధం వద్దు, నాకు చూడొద్దు, 36 ఏళ్ళు 37 ఏళ్ళు వస్తున్న సంబంధం ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు, ఎప్పుడు పిల్లలే అంటారు, వంశ వృద్ధి కలగాలి. ఇప్పుడు ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, పిల్లలు కన్నా తల్లిదండ్రులకి కోరిక ఏంటి? వాళ్ళు పెళ్లి చేసుకోవాలి, మనవడో మనవరాలో మన చేతులు పెట్టాలి, చక్కగా ఆడించుకుంటూ కూర్చోవాలి, ఆ ముద్దు ముచ్చట తీర్చుకోవాలి అనే ఆలోచన ఉంటుంది. మీ మాటకి అడ్డు యూత్కి ఎవరికి ఇప్పుడు ఇబ్బంది లేదు, పెద్దవాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి పిల్లల వల్ల. అంతే కదమ్మా. అలానే ఇప్పుడు వీళ్ళు ఏంటంటే వాళ్ళ స్వేచ్ఛా జీవితాన్ని గడుపుతున్నామని అనుకుంటున్నారు, కానీ భవిష్యత్తులో వాళ్ళ ఇంటి పేరు లేకుండా చేయడానికి వీళ్ళే కారకులు అవుతున్నారన్న విషయాన్ని వాళ్ళు మాత్రం మర్చిపోతున్నారు. ఇప్పుడు నిజంగా ఆడవాళ్ళగా పుట్టినప్పుడు, మగవాళ్ళగా పుట్టినప్పుడు ఒక అమ్మాయిని ఒక అబ్బాయి, ఒక అబ్బాయిని ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవడం, వైవాహిక జీవితం ఆనందంగా గడపడం, సంతానం కలగడం, ఆ సంతానం ఆరోగ్యవంతంగా ఆనందంగా ఉండడం, వంశం వృద్ధి జరగడం అనేది జరుగుతుంది. నిజంగా అందుకనే ఆడవాళ్ళని చాలా గొప్పగా పోలుస్తారమ్మ. నాకు వివేకానందుడిది ఒక చిన్న ఇది ఉంటుంది, బాగా ఇష్టం. అది ఆయన లండన్లో చదువుకున్నప్పుడు ఒక లండన్ పర్సన్, అక్కడ ఉండే పర్సను, మా ఆడవాళ్ళకి ఇచ్చినట్టుగా మీరు షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతారా, మీ ఆడవాళ్ళకి మీరు ఇచ్చుకోలేరు, అంటరానితనంగా దూరంగా ఉంచుతారని చెప్పాను అన్నట్ట వివేకానందుడితో. వివేకానందుడు ఏమడిగాడంటే, ఓకే బాగానే చెప్పింది, మీ యువరాణికి, మీ మహారాణికి నువ్వు షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతావా అన్నట్ట. అంటే ఇవ్వలేను అన్నట్ట. నా భారతదేశంలో పుట్టిన ప్రతి స్త్రీ మహారాణి, అందుకనే షేక్ హ్యాండ్ ఇవ్వలేను అని చెప్పాడు. మనం అందరం రాణిలు, మహారాణులు, ఆడవాళ్ళు. అంత గొప్పగా, అంత గొప్ప జన్మ ఆడవాళ్ళ జన్మ. నిజంగా చెప్పాలి అంటే చెప్తూ ఉంటారు, నిజంగా ఆడవాళ్ళు వాళ్ళ ఓపిక, ఓర్పు, సహనం, ప్రేమ ఇవి లేకపోతే ప్రపంచం అనేదే లేదు. ఖచ్చితమైన మాట ఇది. దేనికంటే భర్త ఎంత ఇబ్బందుల్లో ఉన్నా సర్దుపోయేటువంటి ఆడవాళ్ళు, పైగా భర్తకి చేదోడుగా వాదోడుగా ఉద్యోగం చేస్తూ, చిన్నదో పెద్ద ఉద్యోగం చేస్తూ చేదోడు వాదోడుగా ఉండటం, ఈ ప్రేమ, అనురాగం, ఎంత కష్టపడి ఇంటికి వచ్చినా సరే చక్కగా ఇంటికి వచ్చేసరికి, భర్త ఇంటికి వచ్చేసరికి ఆమె కూడా ఉద్యోగం చేసి వస్తుంది,
తను వచ్చేసరికి మాత్రం వంట ముందుగా చేసి పెట్టేస్తుంది. ఇంత ఓర్పు ఉండేటువంటి స్త్రీ జన్మ అనేటువంటిది అపూర్వమైనటువంటి జన్మ. కానీ ఇప్పుడున్నటువంటి పిల్లలు నిజంగా నేను చెప్తున్నానమ్మా, చాలామందిని చూస్తున్నాను, చాలా బాధేస్తుంటుంది. అదే చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. పెళ్ళి వద్దని, ఫ్రీగా ఉండాలి, పెళ్ళి చేసుకుంటేనే బ్రతకాలా, పెళ్ళి లేకపోతే బ్రతకలేమా. ఇక్కడ ఒక వయసు వరకు బాగానే ఉంటుంది నాన్న. ఒక 50 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి ఇప్పుడున్న మనం తింటున్న తిండికి, మనకు ఉన్నటువంటి వాతావరణానికి బీపీ, షుగర్లు, థైరాయిడ్లు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆలోచన, స్ట్రెస్. జాబ్కి వెళ్తే 8 గంటలే అని చెప్తున్నారు, కానీ ఇంట్లో కూర్చున్నా కూడా లాగిన్ అవ్వాలంటే అవ్వాల్సిందే. స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. వీటి వల్ల ఎక్కువ బీపీ, షుగర్లు, థైరాయిడ్లు పెరుగుతున్నాయి, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తున్నాయి. తింటున్న తిండి వల్ల ఉన్న ఆహార అలవాట్లు కానీ, వాతావరణం కానీ, చేస్తున్న ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వృత్తి కానీ. ఈ 50 ఏళ్ల తర్వాత మనకి ఎవరైనా చెయ్యాలి అంటే తల్లిదండ్రులు మనకంటే ముందెళ్ళిపోతారు. మనకి చేసేవాడు ఎవరు ఉంటారు? ఒక తోడు ఎవరు ఉంటారు కదా? కనీసం పిల్లలు ఉంటే పిల్లలు చూస్తారా, లేకపోతే తీసి పక్కన పెడితే భర్త ఉంటాడు. కనీసం ఏదో భర్త చనిపోయాడు, పిల్లలు ఉంటారు. అందుకనే ఒక ఆడపిల్లల గురించి నాన్న నేను నిజంగా చాలా బాగుంటుంది, నాకు అది చాలా ఇష్టమైన మాట. ఆడపిల్లల తల్లిదండ్రులకి ఈ ఒక్క చిన్న మా స్టోరీ కనుక వింటే గ్యారంటీ కనెక్ట్ అయిపోతారు ఆ స్టోరీ కూడా. ఒక తండ్రి, భార్యాభర్త కొత్తగా పెళ్ళైంది, వివాహమైంది. వివాహమైన తర్వాత ఇద్దరు ఒక ఒప్పందం చేసుకున్నారు. నీ తల్లిదండ్రులు వచ్చినా, నా తల్లిదండ్రులు వచ్చినా తలుపు తీయొద్దు, సంవత్సరం వరకు ఎవరు మన జోలికి వాళ్ళు రాకూడదు అని చెప్పి ఒప్పందం పెట్టుకున్నారు. సరే, అయిపోయింది. కొన్ని రోజులకి అబ్బాయి తల్లిదండ్రులు వచ్చారు. డోర్ నాట్ చేశారు, పిలుస్తున్నారు, లోపల ఉన్నారు వీళ్ళిద్దరు భార్యాభర్త. అయినా సరే తలుపు తీయలేదు, వెళ్ళిపోయారు. అమ్మాయి తల్లిదండ్రులు వచ్చారు కొన్ని రోజుల తర్వాత, నాట్ చేస్తున్నారు. లోపల అమ్మాయికి ఏడుపు మొదలైంది, మదనం, లోపల బాధ. నా తల్లిదండ్రులు వచ్చారు, నేను చూడలేకపోతున్నాను బాధ. ఉండి గంటన్నర తర్వాత బయట టక్కన తలుపు తీసేసి భర్త ఏం మాట్లాడాల. కొన్ని రోజుల తర్వాత ఒక అబ్బాయి పుట్టాడు. నామకరణం, బారసాలు ఇవన్నీ మంచిగా చేశారు. కొన్ని రోజుల తర్వాత ఒక అమ్మాయి పుట్టింది. ఊరు మొత్తాన్ని పిలిచి ఫంక్షన్ చేశాడు ఈయన. భార్య అడిగింది, అదేంటండి ఎవరైనా అబ్బాయి పుడితే ఫంక్షన్ చేస్తారు, బాగా గ్రాండ్గా చేస్తారు, మీరు అమ్మాయి పుడితే ఎందుకు చేశారు అంటే, రేపటి రోజున నా కోసం తలుపులు తీయడానికి ఒక అద్దె పుట్టింది, అందుకని నేను ఇంత గ్రాండ్గా చేశాను అన్నట్టు. ఎంత బాగుంది. అంటే ఆడపిల్లలు అనేది తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ ఉంటుందంటే నిజంగా నేను దురదృష్టవంతుడనే చూద్దా గ్యారంటీగా. నాకు ఆడపిల్ల లేదు, ఫస్ట్ ఆడపిల్ల పుట్టి చనిపోయింది నాకు. అప్పుడు మా రెండో బాబు పుట్టినప్పుడు నాకు పాప పుట్టలేదని విపరీతంగా ఏడ్చాను నేనైతే. మా అమ్మ నేను బోరుని ఏడుస్తూనే కూర్చున్నాం. ఆడపిల్ల పుట్టలేదు, ఆడపిల్ల పుడితే బాగుండేది. నేను చేస్తున్న అమ్మవారి ఆరాధన, అమ్మవారు పుడితే బాగుంటుందని. నిజంగా ది లోటు ఆడపిల్ల లేని వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. నిజంగా చెప్తున్నా, ఆడపిల్లలే పుట్టారు అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు. ఆడపిల్ల పుట్టాలి అంటే అదృష్టం ఉండాలి ఆ ఇంట్లో. అదృష్టం ఉంటేనే, అదృష్టవంతులకు మాత్రమే ఆడపిల్ల పుడుతుంది, లేకపోతే పుట్టదు, దాంట్లో అనుమానమే లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలు నిజంగా తమ చేతులారా జీవితాన్ని పాడు చేసుకుంటూ, అబ్బాయిలు కూడా పెళ్ళి వద్దని ఏవో కొత్త బంధాలు, అనుబంధాలు వీటి వెంట పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళ జీవితం భవిష్యత్తులో ఏమవుతుందన్న ఆలోచన తల్లిదండ్రులకి ప్రధానంగా తయారైపోయింది. నిజం. ఒకప్పుడు ఆడపిల్లని కంటే అమ్మో పెళ్లి చేయాలి, జాగ్రత్త పడాలి అనేటువంటి ఒక ఆలోచన ఇప్పుడు అబ్బాయిల కన్నా కూడా అదే పరిస్థితిలో ఉంది. ఆడపిల్ల పెళ్లి చేసుకోలేదని ఒక బాధ అయితే, అబ్బాయిలు పెళ్లి చేసుకోవట్లేదని ఇంకో బాధ. అరే మన వంశం లేకుండా పోతుంది, నిర్వంశం అయిపోతుంది, తదుపరి పిల్లలు లేకపోతే అనే బాధ నిజంగా బయటికి చెప్పుకోలేక, లోపల మింగలేక ఏడుస్తున్నటువంటి కొంతమంది, కనీసం ఒక 100 మందిని నేను చూపిస్తాను అలాంటి వాళ్ళని. మనకు కూడా అవే కాల్సి వస్తున్నాయి గురుగారు. సో ఇలాంటివి కావచ్చు. మనం చేస్తున్నటువంటి వివాహం కాకపోవడం అనేది పెద్ద సమస్య. అయిన తర్వాత ఆ బంధం అనేది కరెక్ట్గా నిలబడలేకపోవడం అనేది ఇంకో సమస్య. పెళ్లి చేసుకున్న కొన్ని నెలలు, కొన్ని రోజుల్లోనే విడిపోయేటువంటి పరిస్థితులు. చిన్న మాట పెద్ద. ఎందుకని అట్లా విడిపోతున్నారు గురికి ఈ మధ్య కాలంలో? ఎందుకంటే పెళ్ళి అనే బంధానికి ఏమైనా విలువ తగ్గిపోతుందా అంటే ఒకటి చెప్తానన్న, ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలి. ఇంకా ఆడవాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఉండకూడదని నేను చెప్పడాల, ఉండాలి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈగో పెరుగుతోంది.
నీకేనా 1.5 లక్షలు, నాకు 2 లక్షలు వస్తుంది. నిజంగా నాన్న ఇవాళ రోజున నేను బయట చూస్తున్న ప్రపంచం చూస్తే భార్యాభర్తలు పెళ్ళయింది, చెరొక రూము, ఇద్దరు కలిపి ఒక రూము. నీ సంపాదన నీదే, నా సంపాదన నాదే. నా ఫోన్ ప్యాటర్న్ నీకు తెలియకూడదు, నీ ఫోన్ ప్యాటర్న్ నాకు వద్దు. నా అకౌంట్లో డబ్బులు నేను ఎంతున్నాయో నీకు తెలియదు, నీ అకౌంట్లో డబ్బులు ఎంతున్నాయో నాకు తెలియదు. రెంట్ భర్త కట్టాలి, ఇంట్లో సరుకులు భర్త తీసుకురావాలి, బయటికి వెళ్తే రెస్టారెంట్కి భర్త బిల్ కట్టాలి, లేదు అంటే డ్రెస్సులు కావాలంటే భర్త తెప్పించి పెట్టాలి. పెళ్లి చేసుకున్నాడు కదా, సో ఇంతే. వీళ్ళిద్దరి మధ్యలో ఉన్నది ఎక్కడ ఆర్థిక సంబంధం లేదు, కేవలం ఆర్థిక సంబంధమే మాత్రమే ఉంది, అంతకుమించి వేరే లేవు. సో ఇలా నిలబడలేకపోవటం, పోనీ నిలబడ్డారు బాగానే ఉంది, పిల్లలు పుట్టకపోవటం అది కూడా పెద్ద సమస్య. బడికి పోలేరు, ఏదైనా పేరెంటాన్ని పిలిచిన ఆడవాళ్ళు పోలేరు, మగవాళ్ళు పోలేరు. ఇది ఒక సమస్యగా ఆ పెద్దవాళ్ళకి, ఆ పేరెంట్స్కి ఎక్కువ పెయిన్. మా పిల్లలు ఇంకా పక్క వాళ్ళకి ఎవరికైనా పిల్లలు పుడతారు, అరే మా వాడికి పుట్టలేదు, ఇంకా మా వాళ్ళకి పిల్లలు కావాలనిపిస్తుంటుంది. సో అదొకటి. పుట్టిన పిల్లలు ఆరోగ్యవంతంగా పుట్టకపోవడం. అప్పుడు 10 మందిని కన్నా చాలా హెల్తీగా ఉండేవారు. అంటే ఇప్పుడు ఒకరిద్దరైనా పిల్లలు హెల్తీగా ఉండేవాళ్ళు, కన్నా తల్లిదండ్రులు హెల్తీగా ఉండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు ఒకరు ఇద్దరికి ఇదైపోతుంది. ఆ ఇద్దరిలో కూడా ఒకరు కరెక్ట్గా లేకపోవడం, ఒకరు కరెక్ట్గా ఉండటం మంచిగా, దీనివల్ల కంపాటబిలిటీ పెరగటం, ఏదైనా తల్లిదండ్రులకు బాధ. చూసే జనాలు ఏమనుకుంటారో అని ఒక బాధ. బయటికి ఫంక్షన్స్కి ఎక్కడికి తీసుకెళ్ళలేరు, ఏది వేరే ఊళ్ళకి తీసుకెళ్ళలేరు, ఈ ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకోవాలి. పోనీ ఆర్థిక పరిస్థితుల రీత్యా వీళ్ళని గొప్పగా ఒక వ్యాన్ పెట్టేసి తీసుకెళ్లే పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఉండదు. ఇన్ని రకాల బాధలు. దీంతోపాటు వృత్తి, పని చేస్తూ ఉంటాడు, ఇదే పని పక్కవాడు కూడా చేస్తుంటాడు, పక్కవాడు బాగుంటాడు, వీడు మాత్రం ఇంతే ఉండిపోతుంటాడు. వాళ్ళు 1 by 1 ఒక్కో స్టెప్ పైకి వెళ్ళిపోతుంటారు, మంచి స్థాయికి వెళ్ళిపోతుంటారు. వీడు అదే పని చేస్తాడు, వీడు అదే శ్రద్ధ, అదే కష్టం అన్నీ ఉంటాయి, కానీ వీడు మాత్రం పైకి రాడు. వ్యాపారం చూసుకోండి, 2 షాపులు పక్క పక్కనే ఉన్నా ఒక షాపు మాత్రం కళకళలాడుతూ జనాలు రద్దీగా ఉంటారు. ఒక్కో షాపులో అదే షాపు, అదే మోడల్ సంబంధించిన డ్రెస్సులు ఉంటాయి, బట్టలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, లేదా కిరాణా స్టోర్స్ ఉంటుంది, పక్కవాడు మాత్రం ఏడుస్తూ ఉంటాడు, వాడికి ఏం రారు. వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, తద్వారా లాస్ అయిపోవడం. చివరికి బిజినెస్ చాలా ప్యాషన్ ఉంటుంది, చాలా ఇష్టంతో స్టార్ట్ చేస్తారు. కొంతమంది ఈ రియల్ ఎస్టేట్, ముఖ్యంగా నేను చెప్తున్నా, రియల్ ఎస్టేట్ వాళ్ళు భూమి మీద ఇన్వెస్ట్ చేస్తారు. భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే లాస్ రాదు, కానీ దాంట్లో కూడా లాస్ వచ్చేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. భూమి మీద ఇన్వెస్ట్ చేసి దాంట్లో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారు. ఎట్లా? ముఖ్యంగా జాయింట్ బిజినెస్. జాయింట్ బిజినెస్ వల్ల ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి దోషాలు కానీ ఇవన్నీ ఏవైతే ఉంటాయో, జాయింట్ బిజినెస్ చేస్తే పనికిరాని వాళ్ళకి అవతల పార్ట్నర్ బాగుంటాడు, వీళ్ళు మాత్రమే లాస్ ఫేస్ చేస్తుంటాడు, మోసపోయి. అందులోనూ చుట్టూ ఉండేటువంటి జనమంతా భజన జనమే ఉంటారు. వీళ్ళకి భజన చేయడం, వాళ్ళ పనులు చేసుకోవడం, వెళ్ళిపోవడం, పర్మనెంట్ రిలేషన్, ఫ్రెండ్షిప్ ఉండరు. వస్తారు, వీళ్ళు పొగుడుతారు, లేదా 2 ముసలి కన్నీళ్ళు గారుస్తారు, అవసరం తీర్చుకుంటారు, వెళ్ళిపోతారు. అందులో ఇక్కడ గ్రహాలతో పాటు మనుషులు కూడా మారాల్సిన పరిస్థితి ఉంది నాన్న. 10 సార్లు మోసపోయాడు, 11 సార్లు మోసపోయాడు, 100 సార్లు మోసపోయాడు, అప్పటికే లెసన్ రావాలి. అరే మన జనాన్ని మోసం చేస్తున్నారు, మనల్ని మనం జాగ్రత్తగా ఉండాలి అని. కానీ కొంతమంది ఉదార స్వభావం ఎలా ఉంటుందంటే, 100 మంది మోసం చేసినా అక్కడ రియలైజేషన్ అవ్వక 101వ వాళ్ళకు కూడా వెల్కమ్ చెబుతారు వీళ్ళు. అది మంచితనం. దానివల్ల ఏమవుతుందంటే, నిజంగా ఇచ్చిన అప్పులు వెనక్కి తిరిగి రాక, ఇక రావని తెలిసి వాడి గురించి ప్రయత్నం చేసి చేసి విఫలమైపోయి వీళ్ళు హీనమైనటువంటి పరిస్థితులకు రావడం. ఒక్కసారిగా ఒక స్టెప్ ఎక్కుతారు, 99% అయిపోతుంది, ఆ 1% దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ న్యూట్రల్కి స్టార్టింగ్ పాయింట్కి వచ్చేస్తారు, ధన్మని కింద పడిపోతారు. అవును, చాలా మందిని చూస్తుంటాం అలా. ఈ ప్రాసెస్లో వీడి పైకి వెళ్ళిందే చూస్తున్నారు కానీ కింద పడింది చూడలేదు ఎవరు. దానివల్ల వీడి దగ్గర డబ్బులు ఉన్నాయి, వీడికి ఏం లోటు, నీకేమో బను బాగున్నావు, ఇదే అనుకుంటున్నారు. కానీ లోపల వాడు పడేటువంటి మదన ఎంత బాధపడుతున్నాడు అనేది ఎవ్వరికీ తెలియదు. భార్య అప్పులు ఇచ్చి మోసపోయినందుకు ఇంట్లో భార్య బాధపడుతుంటుంది, భార్య దెప్పులు ఉంటాయి, పిల్లలకి ఏమి ఇవ్వాలో తెలియదు, పిల్లల చదువు సమయానికి వచ్చేసరికి వీడి దగ్గర ఉన్న డబ్బులు మొత్తం అప్పులుగా ఇచ్చేసాడు, వెనక్కి రావు, వీళ్ళ పిల్లల చదువుకు మళ్ళీ అప్పులు చేయాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చాలా మంది ఫ్రెండ్స్ని కూడా నమ్మి మోసపోతుంటారు, చాలా మంది. అలాగే చదువుకుంటారు, మంచి చదువు ఉంటుంది, ఎంఎస్ చేసి వస్తారు, యూఎస్లో జాబ్ ఉండదు.
ఈవెన్ ఇవాళ కూడా ఒక జాతకం చూశాను నేను. ఎంఎస్ చేశాడు, 7 months నుంచి తండ్రి పంపిస్తున్న డబ్బులతోనే తింటున్నాడు అబ్బాయి. అమెజాన్ కంపెనీలో జాబ్ వచ్చి క్యాన్సిలేషన్ లెటర్ వచ్చింది మళ్ళీ 1 week తర్వాత. బోర్ని ఏడుస్తున్నాడు ఆ తండ్రి. నా కొడుకు ఉద్యోగం రాకపోయినా పర్లేదు, పోనీ వచ్చి చేసిన తర్వాత తీసేసినా పర్లేదు, ఆఫర్ లెటర్ వచ్చి 1 week తర్వాత క్యాన్సిలేషన్ లెటర్ వస్తే మరి నాకు ఎంత బాధేస్తుందండి. చాలా బాధ. 6 నెలల నుంచి నేనే పెడుతున్నాను డబ్బులు, నెలకు వచ్చేసరికి 1,2 లక్షలు నేను ఇక్కడి నుంచి పంపిస్తున్నాను, చదివించి మళ్ళీ ఇది చేస్తున్నాను అని చెప్పి బాధపడుతున్నాడు. కొంతమందికి స్థిమిత ఉండదు, మళ్ళీ జాబ్ అలా మారుతూనే ఉంటారు. 6 months, మహా అయితే 6 months. అక్కడి నుంచి మళ్ళీ వెంటనే ఇంకో చోట జాబ్, స్థానం స్కిల్స్ ఉంటాయి మళ్ళీ వాళ్ళకి. బ్రహ్మాండమైన స్మార్ట్ బ్రెయిన్ ఉంటుంది. వాళ్ళు కష్టపడి చదవరు, జస్ట్ కంటెంట్ మైండ్కి ఎక్కించుకొని మాట్లాడుతుంటారు, ఎగ్జామ్ రాసి వస్తారు, పాస్ అవుతుంటారు. వాటి వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో కూడా నాకు ఏదైనా ఈజీ, ఇక్కడ కాకపోతే ఇంకో చోట వస్తుందని టక్ 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 మని మారిపోతుంటారు. అలాగే ఎమోషనల్ మైండ్ సెట్స్ ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కువగా దెబ్బతింటానికి కారణం ఏంటి అంటే ఎమోషనల్. దీంట్లో ఇంకోటి కూడా చెప్తానమ్మా, డివోర్సెస్ కేసులు ఏవైతే ఉన్నాయో దీనివల్ల సింగిల్ పేరెంట్ అబ్బాయి తీసి పక్కన పెడితే అమ్మాయికి 16 ఏళ్ళు రాగానే ఎవడో వస్తాడు బుజ్జి కన్నా బంగారం అనుకుంటూ. ఇంట్లో తండ్రి ప్రేమ దొరకలేదు, ఈ అమ్మాయి ఆటోమేటిక్గా అవాయిడ్ అయిపోతుంది, అటు సైడ్కి వెళ్ళిపోతుంది. ప్రాక్టికల్. దానివల్ల వాడు మోసం చేసి వెళ్ళిపోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ అడగడానికి మగదిక్కు లేదుగా. సో దీనివల్ల కూడా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అమ్మాయిలు నిజంగా చెప్పాలి అంటే. అబ్బాయిలు అలానే ఉన్నారు, అబ్బాయిలు మోసపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, అమ్మాయిలు మోసపోయేవాడు చాలామంది ఉన్నారు. మంచి చెడు రెండిట్లో ఉన్నాయి. అట్లానే ఎమోషనల్, కోపం ఎక్కువ, ప్రేమ ఎక్కువ, బాధ ఎక్కువ, సంతోషం ఎక్కువ, జాలి ఎక్కువ, దయ్యం ఎక్కువ, తర్వాత ద్వేషం ఎక్కువ. ప్రేమ చూపిస్తే చచ్చిపోతారు, సముద్రంలో ముంచేస్తున్నారు అనుకుంటారు, రావణాసుర కవులు అంటారు చూడండి, ఆ టైపులో అంత ప్రేమ చూపిస్తారు. అట్లానే కోపం వచ్చిన అంతే కోపం చూపిస్తారు, బాధ వచ్చిన కూర్చొని ఏడుస్తూనే ఉంటారు. అట్లాంటి టైంలో ఎదుటివాడికి అన్ని ఎక్స్ట్రీమ్ లెవెల్లోనే ఉంటాయి ప్రతి ఎమోషన్ కూడా. ఈ మైండ్ సెట్ ఉండడం కూడా కొన్ని దోషాలకు కారణమే అవుతుంది. దీనివల్ల లైఫ్ స్టేబుల్గా ఉండదు, వాళ్ళ ఎమోషన్స్ స్టేబుల్గా ఉండవు. ఒక మనిషిని, ప్రతి ఒక్క మనిషిని ఒక ఎమోషన్తో కంపారిజన్ చేస్తాం. ఆ కంపారిజన్ చేయలేని పరిస్థితులు ఏ ఎమోషన్తో ఎప్పుడు ఉంటాడో, ఎలా ఉంటాడో చెప్పలేని మనిషిని వాళ్ళ లైఫ్లో ఎలా ఉంటాడు కరెక్ట్గా. ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ అంతే కదా, తీసుకునే నిర్ణయం కూడా ఆవేశంలోనే తీసుకుంటారు. పర్మనెంట్ రిలేషన్స్ ఉండవు, పర్మనెంట్ ఫ్రెండ్షిప్ ఉండదు. వీళ్ళు ఇంకోటి కూడా ఏంటంటే ముఖ్యంగా నేను చెప్తున్నాను, ఇప్పుడున్న యువతలో వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడితే మాత్రమే వాడు మంచివాడు, ఉన్న తప్పును ఎత్తి చూపిస్తే నెగిటివ్. ఇది గుర్తుపెట్టుకోవాలి నిజంగా. పిల్లలే, యువత ముఖ్యంగా మన దగ్గర ఉన్న తప్పును ఎవరైతే ఎత్తి చూపిస్తున్నాడో వాడే మన ఫ్రెండ్. మనం తప్పు చేసినా మనకు సపోర్ట్ చేస్తున్నాడంటే వాడు మన శత్రువే. మనం పతనాన్ని కోరుకుంటున్నట్టే కదా, వాడు మనకు తెలియకుండా మనం అనుకుంటే మన పతనాన్ని కోరుకుంటున్నట్టే. మన తప్పుని ఇంకా ప్రోత్సహిస్తున్నాడంటే ఇంకా మనం పతనం అవస్థకు వెళ్ళిపోతున్నట్టే. ఎవడైతే క్వశ్చన్ చేస్తాడో వాడిని నమ్ము, వాడి భుజం మీద చేయవే. ఇట్లానే ఒక తండ్రి కొడుకు పెళ్లి కుదిరింది, తండ్రికి చెప్పాట కొడుకు వెళ్ళి, నాన్న నా ఫ్రెండ్స్ అందరూ 70 మంది ఉన్నారు, అందరిని నేను పిలిచి వస్తాను అంటే, నువ్వు అక్కర్లేదు నాన్న నేనే ఇన్విటేషన్ పంపిస్తాను అని చెప్పి ఇన్విటేషన్ పంపించాడు. పెళ్లి డేట్ వచ్చింది, 4 ఫ్రెండ్స్ వచ్చారు, 70 మంది క్లోజ్ ఫ్రెండ్స్ ఇతనికి బాగా, 4 వచ్చారు. వాళ్ళ నాన్నని పిలిచి అడిగాడు కొడుకు, నాన్న ఇదేంటి నాన్న 70 మందిని పిలవమంటే 4 పిలిచావంటే, నాన్న ఈ 4 నీ అసలైన ఫ్రెండ్స్ అన్నట్ట. అదేంటి నాన్న అంటే, ఈ 70 మందికి నీ పెళ్ళని నేను పిలవలేదు నాన్న, మా వాడు బాధల్లో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు, ఎవరన్నా వచ్చేసి హెల్ప్ చేయమని అడిగాను, ఈ 4 వచ్చారా, ఈ 4 నీ అసలైన స్నేహితులురా అని చెప్పాడు తండ్రి. అంటే ఎవడైతే కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేస్తాడో, ఎవడైతే క్వశ్చన్ చేయగలుగుతాడో, నువ్వు నడుస్తున్నటువంటి దారిని కరెక్ట్ కాదని చెప్పగలుగుతాడో వాడు అసలైన ఫ్రెండ్. ఖచ్చితంగా సపోర్ట్ చేసేవాడు. నువ్వు చేస్తున్న ప్రతి తప్పుకి నీ పక్కన భజన చేస్తున్నాడు అంటే కేవలం నీ పతనానికి కారణం అవుతున్నాడు. నీవు చేతులారా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. నీతో పర్మనెంట్గా వాడు కూడా ఉండడు. నువ్వు పతనం అయిపోయిన మరుక్షణం పక్కకి వెళ్ళిపోతాడు. రైట్. నీ దగ్గర డబ్బు ఉన్నంత కాలమే, అంతే, నీతో అవసరం ఉన్నంత కాలమే, తర్వాత పక్కకి వెళ్ళిపోతాడు. ఇలాంటి ఫ్రెండ్షిప్ మీరు అన్నది కరెక్టే. మన వాళ్ళు ఎవరు తెలుసుకోకపోవడం కూడా మన పతనానికి కారణం ఈ జనరేషన్లో. ఇది ఒకటి నా. దీంతో పాటుగా ముఖ్యంగా వివాహమై సంతానం ఆరోగ్యవంతంగా లేకపోవటం, వ్యాపారం సరిగా లేకపోవడం, బిజినెస్, చిన్న బిజినెస్ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ వరకు ఏదైనా తీసుకోండి, ప్రతి దాంట్లో ఆటుపోట్లు ఉంటాయి, కష్ట నష్టాలు ఉంటాయి. కానీ
ఎంత కష్టపడ్డా కూడాను, ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అంటే ఏంటి, 100 కోట్లకు ఇన్వెస్ట్ చేసి 100 కోట్లు సంపాదించేవాడు బిజినెస్ కాదు నా దృష్టిలో. 100 రూపాయలు ఇన్వెస్ట్ చేసి 100 కోట్లు సంపాదిస్తే వాడు అసలైన బిజినెస్ మ్యాన్. అవును, అంతే కదా. అవును, వ్యాపార దృక్పథం ఉండేటువంటి వాళ్ళ ఆలోచన అట్లానే ఉంటుంది. అంతే. సో కాబట్టి ఎంత కష్టపడ్డా కూడా, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టినా పెట్టినట్టు పోతుంటుంది తప్పితే మళ్ళీ రిటర్న్స్ రావు. ఇదొక పెద్ద బాధ వ్యాపారంలో. అది కోట్లు కానివ్వండి, లక్షలు కానివ్వండి, ఏదైనా సరే వ్యాపారం, వృత్తి, ఉద్యోగం, అలాగే సంతానం, వివాహం, దాంపత్య జీవితం, హెల్త్ కూడా ముఖ్యంగా హెల్త్ దెబ్బతినేదే ఆలోచన విధానం. అందులో ఇంకోటి కూడా చెప్తాను, ఆడవాళ్ళకి సంతానలేమికి సమస్యకి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా వే ఆఫ్ థింకింగ్. ఎక్కువగా డిప్రెస్ అయిపోతుంటారు, చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఆలోచిస్తుంటారు, భూతద్దం పెట్టి చూస్తూ ఉంటారు. డీప్ థింకింగ్ ఉంటుంది. కూర్చున్నా, పడుకున్నా, నిద్రపోతున్నా, ఏం చేసినా చాలా పెద్ద ప్రాబ్లం కదా. చాలా దానివల్ల మెయిన్ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అవుతాయి, సంతానం కలగదు, థైరాయిడ్ వస్తుంది, బీపీ వస్తుంది, షుగర్ వస్తుంది. ఇన్ని రోగాలు చుట్టుముట్టు పెట్టుకొని పిల్లలు పుట్టాలంటే ఎక్కడ పుడతారు? ఇప్పుడు మరి చిన్న పిల్లలు కూడా, 4 ఏళ్ల పిల్లవాడికి కూడా షుగర్ అట. అది మరీ ఘోరం, వినడానికి బాధగా. 4 ఏళ్ళకి 5 ఏళ్ళకి అబ్బాయికి షుగర్. ఇంకేం మాట్లాడాలి చెప్పండి? బై బర్త్ వచ్చిందని చెప్తున్నారు. అంటే మరి ఈ లోపం ఎక్కడి నుంచి వచ్చింది? ఈ జన్యు లోపం ఎక్కడి నుంచి వచ్చింది? పేరెంట్స్ దగ్గర నుంచేక, వాళ్ళు ఆలోచించే విధానాన్ని బట్టేక. కనీసం కడుపుతోనప్పుడైనా ప్రశాంతంగా ఉండవమ్మా. మనం ఆలోచించే ప్రతి ఆలోచన కూడాను లోపల ఉండేటువంటి శిశువు మీద పడుతూ ఉంటుంది, ప్రెగ్నెంట్ ప్రభావం. అంతే కదా మరి. సో ఇట్లా డిప్రెస్ అయిపోవటం, చిన్న చిన్న వాటికి ఏదో పక్కావిడ ఒక్క మాట ఉందని దానికి డిప్రెస్ అయిపోతారు. ఇంకా అది మళ్ళీ రివెంజ్ తీర్చుకోవాలా, ఎట్లా తీర్చుకోవాలి, ఈ ఆలోచనతో ఉంటారు. ఇంట్లో భర్త వచ్చినా కూడా వాడికి ఏముండి పెడుతున్నారు కూడా తెలియనంత ఆలోచనలో పడిపోతారు ఉంటారు. అవును, అయోమయం. అలాంటి పరిస్థితులు ఎక్కువగా డిప్రెస్ అవ్వటం. అలాగే చిన్న పిల్లలు కూడా ఎక్కువగా ఇప్పుడు ఒకటి చెప్తాను నాన్న, మనమేం ఎలా ఆలోచిస్తున్నాం, మన పిల్లలు అలానే ఆలోచిస్తారు. బై జీన్స్ అనుకోవచ్చు, మనం చేస్తున్నటువంటి విధానం అనుకోవచ్చు, మనం ఆలోచించే విధానం అనుకోవచ్చు. తల్లి భక్తిపరురాలు అయితే కూతురు భక్తిపరురాలు అవుతుంది. తల్లి దేవుడు ట్రాష్ అంటే కూతురు ఏమంటుంది? ఆటోమేటిక్గా ఇంకా డబుల్ ఉంటుంది. అంతే కదా. సో కాబట్టి మనం ఆలోచన విధానం కూడా మనలో కూడా మారాలి. పిల్లల మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. మనం ఏ కష్టం వచ్చినా మనం ఎదుర్కొంటామనేటువంటి ధైర్యం మనలో లోపించడం వల్ల పిల్లలు కూడాను బలహీనులు అయిపోతున్నారు. మానసికంగా, ముఖ్యంగా శారీరకంగా కాదు, మానసికంగా బలహీనమైపోతున్నారు. శారీరకంగా కంటే కూడా మానసికంగా బలహీనంగా ఉంటేనే ఏది సాధించాలి. సింపుల్ నానా, చితా ద్వయోర్ మధ్య చింతనామధికం భయం. చితి, చింత రెండిట్లో ఏది భయంకరమైంది అంటే చింత. చితి చచ్చిన తర్వాత తగలబెడుతుంది, చింత బ్రతకుండంగా తగలబెడుతుంది మనిషిని. డిప్రెషన్. అలాగే ఓవర్గా రియాక్ట్ అవ్వటం, ప్రతి చిన్న విషయాన్ని కూడా ఓవర్గా రియాక్ట్ అయిపోతుంటారు. ఎంత అంటే ఏమో వీళ్ళతో మాట్లాడటం కష్టం రా అనుకునేంత ఓవర్ రియాక్ట్ అయిపోతుంటారు చిన్న విషయాన్ని. ముందు వెనక ఆలోచించరు దానికి. అది సంతోషం కావచ్చు, కోపం కావచ్చు, బాధ కావచ్చు, ఏదైనా. సో ఇలాంటి మానసికమైనటువంటి స్థితి, వీటన్నిటికీ ముఖ్యంగా మన పూర్వీకులు, మన పూర్వజన్మ, ఈ రెండు కూడాను అనుసంధానంగా వచ్చేటువంటి దోషాలే కారణం అని చెప్తారు. ఇవన్నీ ఎవరిని బాధ పెట్టేవి, ఎవరికి నష్టం కలిగించేవి కాదు, కానీ మన లైఫ్ ను స్పాయిల్ చేస్తాయి, మన జీవితాన్ని నాశనం చేసేటువంటిది. ముఖ్యంగా చిన్నగానే అనిపిస్తే మాట్లాడుకోవడానికి, కానీ చాలా పెద్ద ప్రాబ్లం. మన జీవితాన్ని నాశనం చేస్తాయి ఇవన్నీ. నిజంగా పిల్లలు మొండితనం ఉంటారు, చెప్పిన మాట వినడు. తండ్రి కనపడేంతసేపు భయంగా ఉంటాడు, అంతే. పక్క పోగానే వీడు పెట్టి అయిపోతూ ఉంటాడు. దుర్వ్యసనాలు, దుస్నేహాలు, అలవాట్లు. ఇప్పుడు నిజంగా మనం బయట చూస్తూ ఉంటాం, కొన్ని స్కూళ్ళలో మనం పేర్లు చెప్పుకోకూడదు కానీ ఆ స్కూళ్ళలో చదువుకునే పిల్లలు, హై రేంజ్ పిల్లలు కూడా దుర్వ్యసనాలకి చిన్న వయసులో 10 ఏళ్ళకి 12 ఏళ్ళకి అలవాటు పడిపోతున్నారు. డ్రగ్స్ అని, సిగరెట్లని, అవని ఇవని. అందరూ రిచ్ కిడ్స్ ఉంటారు. అలాంటి 10-12 ఏళ్ళకి అలవాటు పడిపోతున్నారు వాళ్ళు. వాళ్ళ జీవితం ఎక్కడ పోతుంది నాన్న? భవిష్యత్ తరం ఎలా ఉండబోతుంది? మరి ఇప్పటి నుంచి ఇన్ని అలవాట్లు ఉన్న వాళ్ళ పిల్లలు పుడతారా? మళ్ళీ వాళ్ళు ఏదైనా చేసుకోవటం. అరే 10th క్లాస్లో 10 మార్కులు తక్కువ వస్తే సూసైడ్ చేసుకోవడం, ఏదైనా ర్యాంక్ అనుకున్న ర్యాంకు రాకపోతే సూసైడ్ చేసుకోవడం. ఇవాళ కాబట్టి ఇంకో రోజు కంపారిజన్ కూడా ఎక్కువ అయిపోతుంది గురుగారు. అందరూ ఎదురు వాళ్ళ ఉండాలనుకుంటున్నారు, మనం మనలా ఉండాలని. అది ఫస్ట్ ఆ కంపారిబిలిటీ ఎక్కడైతే తగ్గుతుందో అప్పుడు కరెక్ట్గా ప్రశాంతంగా ఉంటాం. పక్కవాడి జీవితంతో మన జీవితాన్ని పోల్చుకోవద్దు. మన జీవితంతో పక్కవాడు పోల్చుకునే విధంగా మన జీవితం ఉండాలని ఆలోచించట్లా ఎవరు.
అవును, మెయిన్ పాయింట్ అది. ఇన్స్పైర్ గా తీసుకోవట్లేదు. నేను మనది ఎవరికి వాళ్ళే బ్యూటిఫుల్ లైఫ్ ఇచ్చాడు భగవంతుడు. కొంతమంది విఐపి పర్సన్స్ దగ్గరికి మామూలు పూజలకు వెళ్తుంటాం కదా, అవును, వెళ్తున్నాం. మా తమ్ముడు అడుగుతుంటాడు, అన్నయ్య వాళ్ళతో ఫోటో దిగుదాం అన్నయ్య. వాళ్ళతో మనం ఫోటో దిగడం ఏంటి వంశీ, వాళ్ళు మనతో ఫోటో దిగే రేంజ్కి మనం వెళ్ళాలి. ఎస్, కాన్ఫిడెన్స్ ఎప్పుడు అలానే ఉండాలి. వాళ్ళు మనతో ఫోటో దిగడానికి వాళ్ళు తహదహలాడాలి, మనం వాళ్ళతో ఫోటో దిగడానికి మనం పోయి పక్కన నిల్చోవద్దు ఎప్పుడు కూడా. ఆ స్థాయికి చేరుకోవడానికి టార్గెట్ పెట్టుకుంటే పెట్టుకోవాలి. 100% నువ్వు సక్సెస్ అవుతావు వంశీ. మనం ఎంతసేపు ఒకరికంటే కింద ఉన్నాం అనుకుంటే మాత్రం అక్కడే ఉండిపోతావు. నీ స్థాయికి వాళ్ళు చేరుకునే రేంజ్లో నువ్వు టార్గెట్ అవ్వాలి ఎదుటి వాళ్ళకి. ఆ స్థాయి ఉంటేనే బాగుంటుంది అని చెప్తాను నేను, మా తమ్ముడు కూడా. అంటే ఆ స్థాయి ఆలోచన జనాలు లేదు నాన్న. ఎంతసేపటి పక్కవాడు బాగున్నాడు, మనం బాగుండలేకపోతున్నాం, మనకే ఎందుకు అవుతుంది. నేను ఇన్ని పూజలు చేస్తున్నాను, ఇన్ని నోములు చేస్తున్నాను, ఇన్ని వ్రతాలు చేస్తున్నా, ఇన్ని దీపారాధనలు చేశాను, అన్ని గుళ్ళకెళ్ళి వచ్చాను, ఇన్ని గుళ్ళకెళ్ళి వచ్చాను, ఏం ఉపయోగం లేదు. కర్మ చేసుకోవాల్సిందంతా ఎన్నో జన్మల క్రితం నుంచి మన పూర్వీకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి కర్మ అంతా అట్టే పెట్టుకొని మనం చేసేస్తాం, మనం దీపారాధన చేసేస్తే దేవుడు ఇవ్వాలి అంటే అది కరెక్టా? అవునా? ఇంత చిన్న పిల్లవాడికి ఇంత అన్నం పెడితే సరిపోతుంది నాన్న, నాకు కూడా ఇంత అన్నం పెడతా అంటే సరిపోతుందా? నీ కర్మ ఇంత పెట్టుకొని ఒక దీపారాధన చేసేస్తా, నా కర్మ మొత్తం దీపారాధనతో పోవాలంటే దానికి తగ్గట్టుగా ఆ పిల్లవాడికి తగ్గట్టుగా ఆహారం పెట్టాలి, జీవి తగ్గట్టుగా, ఆ కర్మకు తగ్గట్టుగా కర్మ విముక్తి కూడా చేసుకోవాలిగా. అంటే వినటానికి అమ్మో ఇదేదో పెద్ద పూజ అనుకుంటారు, కానీ నిజంగా ఒక మాట చెప్పాలంటే ప్రతి మగవాడు జన్మ ఎత్తిన తర్వాత, తండ్రి వియోగం జరిగిన తర్వాత ప్రతి ఒక్కడు ఈ పూజ చేయవలసింది. దాంట్లో అనుమానం లేదు. దోషం ఉందా లేదా తీసి పక్కన పెడదాం. ప్రతి మగవాడు తండ్రి చనిపోయిన తర్వాత మనం చెప్పబోయేటువంటి పరిహారం ఏదైతుందో, ఇప్పుడు కాదు నా తర్వాత, నేను నా కట్టె కాలిన తర్వాత అయినా సరే ఈ వీడియో చూస్తే మాత్రం తప్పనిసరిగా ప్రతి మగవాడు గుర్తుపెట్టుకోండి, 100% ప్రతి మగవాడు తండ్రి చనిపోయిన తర్వాత ఈ పూజ చేయవలసిందే. చేస్తేనే మన భవిష్యత్ తరాలు బంగారుమయంగా మారడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బల్లగుద్ది మరీ చెప్తాయి ఈ మాట. 100% చేయాల్సిందే. అంటే మనం ఎవరో చేసిన దాన్ని మనం ఎందుకు అనుభవించాలి అని అంటే, వాళ్ళు ఇస్తున్న వాళ్ళ కొడుకు, వాళ్ళ కొడుకు కొడుకు, కొడుకు కొడుకు, కూతురు కూతురు, కూతురు కూతురు, వాళ్ళ ద్వారా మన జన్మ వచ్చింది. రక్తాన్ని పంచుకొని పుట్టాము, మాంసాన్ని పంచుకొని పుట్టాము, అలాగే దోషాలను కూడా పంచుకొని పుట్టాలి. అలాగే ఆస్తులు కూడా పంచుకుంటున్నాం. ఆస్తులు మాత్రమే కావాలి, మాకు డబ్బులు మాత్రమే కావాలి, దోషాలు వద్దంటే చల్లదు కదా. ఆస్తులు తాతలు కరగబెట్టేసి ఉండొచ్చు, కానీ చేసిన పాపాలు దోషాలు ఏవైతే ఉన్నాయో వంశపరంపరగా తప్పనిసరిగా వస్తూనే ఉంటాయి. వంశాన్ని నిర్వంశం చేయడానికి, నిర్వీర్యం చేయడానికి ఇవన్నీ కూడా ఎక్కువగా అవకాశం ఉండేటువంటి దోషాలు. వాటిల్ని మనం చాలాసార్లు చాలా చోట్ల చెప్తూనే ఉంటాను నాన్న. పితృదోషం పితృదోషం పితృదోషం, స్త్రీ శాపం స్త్రీ శాపం స్త్రీ శాపం, వీటికి మించినటువంటి దోషాలు ప్రపంచంలో ఇంకోటి లేవని చెప్తాను నేను. అన్నిటికీ మూల కారణం ఇవే. అన్నిటికీ మూల కారణం ఇదే అవుతుంది. ప్రతిసారి చూస్తున్నా కదా, ఈ వీడియో చూడటం కూడా పూర్వజన్మ సుకృతం ఉండాలి. కర్మ విముక్తి ఈ వీడియో చూడడం ద్వారా వాళ్ళకి కర్మ విముక్తి జరగాలని పరమేశ్వరుడు సంకల్పం చేసి ఉండాలి. దానికి నేను మీరు మనందరం కారణమవుతున్నందుకు కూడా కొంతవరకు భగవంతుడు రుణపడి ఉండాలి మనం కూడా తప్పనిసరిగా. తప్పకుండా, అవును. అంటే కొంతమందికి నిజంగా కనీసం దీని వల్ల ఎలా అవుతుందనే ఆలోచన జనాల్లోకి వెళుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేయించుకుంటారా చేయించుకోరా తర్వాత నిజంగా ఒక మాట చెప్పాలంటే అది వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితిని బట్టి నాన్న. ఇంకోటి కూడా చూస్తున్నా లక్షల మంది ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాలని గ్యారంటీ కూడా లేదు. వాళ్ళ కర్మ విముక్తి ఎప్పుడు జరగాలో భగవంతుడు రాసి పెట్టుంటాడు కాబట్టి అప్పుడు మాత్రమే వెళ్ళగలుగుతారు వాళ్ళు. అది ముందు వెనక అనేది అది సమయాన్ని బట్టి ఉంటుంది అంతే. ఆ కర్మ విముక్తి వాళ్ళ జాతకంలో వాడు పుట్టినప్పుడు రాస్తాడు బ్రహ్మలిఖితం. నీకు ఈ వయసులో ఈ వీడియో చూడమా, లేదంటే ఇంకో పండితుడు చెప్పడమా, జ్యోతిష్కుడు చెప్పడమా, నువ్వు అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని రావడమా, నీ కర్మ విముక్తి జరగడమా, తదుపరి నీ భవిష్యత్ తరాలు బంగారుమయంగా మారడమా లేదా అనేటువంటిది ముందుగా భగవంతుడు రాసి పెట్టేసి. కర్మ విముక్తి అనేది ఏదో ఒక రూపంలోనే జరుగుతుంది కదా, అంతే. మిరాకిల్స్ అనేది తప్పనిసరిగా నేను అదే చెప్తాను. ఏంటంటే మన వంటికి మట్టి అంటుకున్నప్పుడు మనం ఎలాంటి వస్త్రధారణ చేసినా దానివల్ల ఏ రకమైనటువంటి ఉపయోగం ఉండదు. మట్టి లేకపోతే తుండుగుడ్డ కప్పుకొని టవల కప్పుకున్నా ప్రశాంతంగా ఉంటాం. సూట్ వేసుకున్నా ఏం ఉపయోగం ఉంటుంది మట్టి ఉంటే? ఆ సుట్టు కూడా మట్టి ఉంటుంది. అలాగే మనం చేసే ఒక ఐదు చండీ యాగం అనుకుందాం, శతచండీ యాగం అనుకుందాం, రుద్రయాగం అనుకుందాం, లేదంటే సుదర్శన హోమం అనుకుందాం, నరసింహ హోమం అనుకుందాం, లక్ష్మీ గణపతి హోమం అనుకుందాం. వీటన్నిటికీ కూడాను నీ కర్మ అంటుతుంది. తద్వారా
దాని నుంచి వచ్చేటువంటి ప్రభావం తగ్గిపోతుంది. దీంట్లో ముఖ్యంగా ఇంకోటి కూడా నాన్న, ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోతారు చూడండి, వెళ్ళిపోయి బ్రతుకున్నారో లేదో కూడా తెలియదు. అలాంటి వాళ్ళు కూడా ఇది తప్పనిసరిగా 14 సంవత్సరాలు ఏ మనిషి అయితే ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత కనపడాడో వాళ్ళ పేరుతో తప్పనిసరిగా కర్మ చేయవలసిందే, మనం చెప్పబోయేటువంటి పరిహారం చేయవలసిందే. 14 సంవత్సరాలు జీవితకాలం నాన్న. జీవితకాలం. ఇండియన్ పీనల్ కోడ్ 7 years అంటుంది. డే టైము 7 years, నైట్ టైం 7 years, 14 years ఉంటుంది. లైఫ్ టైం 14 years. మన సిమ్ లైఫ్ టైం కూడా 14 years. సిమ్ కార్డు తీసుకుంటాం కదా, 14 years మళ్ళీ రెన్యువల్ చేసుకోవాలి మనం, అవునా? 14 years అనేది ఇండియన్ పీనల్ కోడ్ తీసుకుంది, మన హిందూ ధర్మంలోంచి తీసుకుంది ఇది. 14 years ఒక మనిషి కనపడకపోతే 14 సంవత్సరాల జీవితకాలం అంటాం. ఈ జీవితకాలం కనపడకపోతే తప్పనిసరిగా కర్మ చేయవలసిందే. తదుపరి మనం చెప్పబోయేటువంటి పరిహారం చేయవలసింది. విలేజెస్లో ఎక్కువ ఉంటాయి గురుగారు, చాలా ఫ్యామిలీలో చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు మగవారు. అలా ఇంకోటి కూడా ఏంటంటే, కర్మ చేయలేము, డైరెక్ట్ ఏదైనా పరిహారమే చేసుకుంటాం అనుకుంటారా? ఏ రోజైతే మనం చెప్పబోయేటువంటి పరిహారం చేసుకుంటారో ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం వాళ్ళ పేరుతో తద్దినం పెట్టండి. ఓకే. ఇప్పుడు వెళ్ళిపోయిన డేట్ గుర్తులేదు కదా, మనం ఏదో నేను అంత చేయలేనండి, నేను వచ్చి పూజ చేసుకుంటాను, పరిహారం చేసుకుంటాను. అదే రోజున అతను చనిపోయినట్టుగా భావించి ప్రతి సంవత్సరం అదే రోజున తద్దినం పెట్టడం అనేది ఆనవాయితీగా చేయాలి. తద్దినాలు పెట్టడం మానేస్తున్నారు. ఏదో బ్రాహ్మడికి 2 కూరగాయలు బియ్యం ఇచ్చేసి దండం పెట్టేసి వస్తున్నారు. తద్దినం పెట్టాలి, కొడుకు కావాలని కోరుకున్నది అందుకోసం. అపుత్రస్య గతి నాస్తి, కొడుకులుంటే గతులు ఉండవు. అంటే గతులు కలిగితే మనకి స్వర్గగతులు కలిగితే నరకం ఉండదు. పున్నామ నరకం అటువంటి నరకాన్ని విముక్తి ఎవరు? పుత్ర సంతానం. కొడుకులు కావాలని కోరుకున్నప్పుడు ఆ కొడుకులు పుట్టిన తర్వాత బ్రతుకున్నప్పుడు అన్నం పెట్టినా పెట్టకపోయినా ఎక్కడ అనాథ శరణాలయంలో వృద్ధాశ్రమంలో బ్రతుకుతున్నారు వాళ్ళు. చనిపోయిన తర్వాత ఉత్తరక్రియ చేయవలసినటువంటి కర్తవ్యం, బాధ్యత, అర్హత ఒక కొడుకు మాత్రమే ఉంటుంది. అలాంటి అన్ని అర్హతలు ఉన్నటువంటి కొడుకు తద్దినం పెట్టకపోతే ఎంత బాధేస్తుంది నాన్న. కనీస బాధ్యత కదా. ప్రతి సంవత్సరం కూడాను ఆ చనిపోయిన రోజుకి ఆత్మ వచ్చి ఎదురు చూస్తూ ఉంటుందిట, నా కొడుకు నాకు తిరతర్పణం వదులుతాడు, నాకు తద్దినం పెడతాడు, నేను స్వీకరించాలి. మరి నీ పితృదేవతల్ని నువ్వు నిరాశపరుస్తుంటే నీ వంశం ఎక్కడ ఉంటుంది? నువ్వేం చేస్తే కలిసి, నువ్వు ఎక్కడ ఆనందంగా ఉంటావు? ఏం చేస్తే కలిసి వస్తుంది? ఎంత కష్టపడితే కలిసి వస్తుంది? ఏమైతే ఏముంటుంది? ఇవన్నీ పోతున్నాయి కదా. కాబట్టి వీటన్నిటికీ నిజంగా చెప్పాలంటే స్త్రీ దోషం కానీ పితృదోషం కానీ, స్త్రీ శాపం కానీ పితృదోషం కానీ, అలాగే మన శాపం కూడా అంత ఎఫెక్ట్ ఉంటుంది కదా గురుగారు. చాలా అమ్మా, నేను చెప్తున్నా ఇందాక ఆడవాళ్ళ గురించి చూస్తుంటే కూడా కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటే నాకు చూస్తున్నా. ఇప్పుడు ఆడవాళ్ళు అనే టాపిక్ వస్తేనే మీ ఫేస్ లో ఒక వైబ్రేషన్ కనిపిస్తుంది. ఆడవాళ్ళ కంటిలోంచి కన్నీరు కార్చారు అంటే ఆ వంశం నాశనానికి సిద్ధమవుతుందని అర్థం. ఆల్రెడీ మన పూర్వీకులు చాలామంది చేశారు ఇలాగా. ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ అని, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని బాధ పెట్టడం అని, కొట్టడం అని, తిట్టడం అని, ఇష్టం వచ్చినట్టుగా చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ పాపాలు వాళ్ళు చేసినవి మనం అనుభవిస్తున్నాం. మనం చేస్తే మన పిల్లలు అనుభవిస్తారు, వాళ్ళ పిల్లలు అనుభవిస్తూనే ఉంటారు. దయచేసి దీంతో మన పూర్వీకులు చేసినటువంటి తప్పులకి ఇక్కడే ఫుల్ స్టాప్ చేయాలి. పెట్టలేదు ఎంత వంశం ఫాలో అవుతూనే ఉంటుంది. కొన్ని రోజులకి వంశం అనేటువంటి పేరు, ఆ ఇంటి పేరు కూడా లేకుండానే పోతుంది. కొంతమందికి అదే ఉంటుంది గురుగారు, ఆడపిల్లలే పుడుతూ ఉంటారు, మగ పిల్లలు ఉండరు. కొంతమంది కొన్ని రోజుల తర్వాత స్టాప్ అయిపోతుందమ్మా. అసలు సంతానం లేదు. సంతానం లేకపోవడం వల్ల ఏమవుతుంది? చివరికి కుక్క పిల్లలు పెంచుకోవడం, పిల్లులు పెంచుకోవడం, ఇదే చేస్తున్నారు చివరికి. అవి కూడా మన పూర్వజన్మ సుకృతమే. ఈ జంతువులు, పిల్లులు, కుక్కలు, నక్కలు, పాములు, ఇవి కూడా మన పూర్వజన్మ సుకృతమే. అవి రుణం తీర్చుకోవడానికి మన దగ్గరకు వస్తాయి. రుణం తీర్చుకున్న తర్వాత వాటి లైఫ్ స్పాన్ అయిపోగానే వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంత దోషాలని మన నెత్తిని పెట్టుకొని, మన ఇంట్లో పెట్టుకొని, మన వంటి మీద పెట్టుకొని ప్రతి నిత్యం నరకం అనుభవిస్తూ, బాధలు అనుభవిస్తూ, మన భవిష్యత్ తరాలు ఇలాంటి నరకం అనుభవించకూడదు అనేటువంటి ఒక మంచి సంకల్పం ఎవరైనా కలిగితే తప్పనిసరిగా గోకర్ణంలో వెళ్ళి మోక్షనారాయణ బలి చేయించండి. అంతమించి రెండో మాటే లేదు. ఇది చేయించడం ద్వారా మన పూర్వీకులు చేసినటువంటి పాపాలు కానీ, ఇంతవరకు మనం చేసినటువంటి ఆడవాళ్ళని బాధ పెట్టడం ద్వారా వచ్చినటువంటి పాపాలు కానీ, అది కూడా నీళ్ళు రియలైజేషన్ వస్తేనే సుమి, నేను ఏడిపించాను, నేను బాధ పెట్టాను, అయ్యో నేను పాపం చేశాను అనేటువంటి ఒక రియలైజేషన్ వస్తేనే, నేను చేసొస్తాను ఇంటికి రాగానే మామిని కొడతానంటే మళ్ళీ కాదు, నా కూతుర్ని కొడతాను, నా కోడల్ని కొడతాను అంటే కాదు.
అక్కడితో స్టాప్ అయిపోవాలి. అక్కడి నుంచే మనం బుద్ధి తెచ్చుకోవాలి. కనీసం మన పిల్లల్ని, ఆడపిల్లల్ని మనం బాధ పెట్టబట్టే మన పూర్వీకుల మనకి ఈ బాధలు వచ్చినాయి, మనమైనా మంచిగా చూద్దాం రా. ఇక్కడ చూడండి, ఆస్తి వ్యవహారాల్లో ఆడపిల్లల్ని బాధ పెట్టేవాళ్ళు కొంతమంది ఉన్నారు, వదిన్ని అన్నని బాధ పెట్టే ఆడపడుచులు కొంతమంది ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, అత్తమామల్ని బాధ పెట్టేటువంటి కోడళ్ళు ఉన్నారు. నిజంగా నాకు ఒక ఆవిడ పరిచయం ఉన్నారు. ఆవిడ కోరికంటే చెప్పమంటారా? నిజంగా అలాంటి అత్తలు మళ్ళీ ప్రపంచంలో దొరకరు నాకు తెలిసి అయితే. గురుగారు నాకేం కోరిక లేదు గురుగారు, నా కొడుకు కోడలు అమెరికాలో ఉంటారు, నా చిన్న కొడుకు పెళ్ళుంది, నా కోడలు వచ్చి బీరువా తాళం చెవులు చేతిలో పట్టుకొని పెత్తనం చెలాయించాలి, అది ఒకటే నా కోరిక. నాకు చెప్పారు మొన్న, ఇది మన చెప్పారు నాకు. అంత మంచి అత్తగారికి ఎక్కడ ఉంటుందని ఎవరికి దొరకరు. ఆవిడ ఏం లేదు, అదే నాకేమొద్దు, అమ్మ కష్టపడొద్దు, అసలు తాళం చెవులు తెచ్చుకొని చేతులు పట్టుకొని పెత్తనం జలాయించాలి అంతే. అమ్మాయి నా కోడలు నేను చెప్పుకోవాలి, గర్వపడాలి. అంతకు మించిన గొప్ప అత్తగారు ఎక్కడ దొరుకుతుందమ్మా. కానీ ఆవిడ బాధలు ఇంకా ఇట్లానే. అంటే ఇలాంటి వాళ్ళు చూడండి, చాలా మంచి ఆవిడ. అట్లా ఆలోచించారంటే చాలా మంచి. అంటే మంచితనానికి కర్మని మనం లైఫ్ లో ఉండడానికి సంబంధం లేదు కదా గురుగారు. ఇప్పుడు ఒకటి చెప్తాను, 100 కోట్లు ఉన్నవాడు కూడా కర్మ ఉంటుంది కదా, ఉంటుంది. అతి మంచిగా ఉండేటువంటి వాడు కూడా కర్మ ఉంటుంది కదా. ఇందాక మనం అదే చెప్పుకుంది, అతి మంచితనం వల్ల కూడా మోసపోతుంటారు, అది కూడా కర్మే కదా. అవునా? నేను చాలా మంచి వాడిని, అందరికి హెల్ప్ చేస్తున్నాను, మోసపోతున్నాను అంటే అదే చాలా మంది అదే అనుకుంటారు. నేను చాలా మంచిగా ఉన్నాను కదా, నాకెందుకు కర్మ, నాకెందుకు ప్రాబ్లమ్స్, నేను ఎందుకు అనుభవించాలి. అక్కడి నుంచి వస్తున్నటువంటి కర్మ అది అనుభవించ తీరాల్సిందే. ఆ కర్మ విముక్తి కావాలి అంటే మాత్రం తప్పనిసరిగా గోకర్ణంలో మోక్షనారాయణ బలి చేయించండి. తద్వారా దీంట్లో ఇంకోటి కూడా చెప్తున్నాను, అందరూ చెప్తున్నారు మీరు అదే చెప్తున్నారు అనుకోవద్దు దయచేసి. అసలు ఈ రకమైనటువంటి ఒక విధానం ఉంది, జ్యోతిష్ శాస్త్రంలో ఒక పరిహారం ఉంది అనేటువంటిది అతి ఎక్కువగా అందరికీ చాలామందికి తెలుసు. అతి ఎక్కువగా జనాలకు తీసుకొచ్చినటువంటి విధానం మనమే ప్రారంభించాం ఎక్కువగా. 100%. దీంట్లో ఎవరు ఏ రకమైనటువంటి ఇది అనుకున్నా నాకు సంబంధం లేదు, కానీ చేయించుకునేటువంటిది విధి విధానంగా చేయించుకోవడం మంచిది. తద్వారా బ్రాహ్మణులతో చేయించుకోవటం, అలాగే తల్లి తండ్రి ఉన్నవాళ్ళు, తల్లిదండ్రులు ట్రావెల్ చేయలేనటువంటి వాళ్ళు, దీంట్లో ఇంకోళ్ళు ఎవరైనా వక్రీకరించినా పర్లేదు, నేను ఉన్నది నిజాయితీగా చెప్పడం నా ధర్మం కాబట్టి చెబుతున్నా. తండ్రి ఉన్నవాడు ఈ పూజ చేయకూడదు, కానీ తండ్రి ట్రావెల్ చేయలేడు, మరి వీడు మాత్రం కర్మ అంతా అనుభవించాలా? దాని బదులు ఏదైనా ఒక పరిష్కారం ఉంటుందిగా, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం అనేది దొరుకుతుంది, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది కదా. కాబట్టి తండ్రి రానటువంటి పరిస్థితుల్లో కొడుకు వచ్చి తండ్రి స్థానంలో ఒక బ్రాహ్మణి కూర్చోబెట్టి చేయించవచ్చు. ఆడపిల్లలే ఉన్నారు, శాస్త్రం చెబుతుంది తప్పనిసరిగా. ఇప్పుడు ఆడపిల్లలే పుట్టారు, పెళ్ళిళ్ళు కాలేదు, తండ్రి లేడు. తండ్రి లేనప్పుడు ఏం చేయాలి? ఆడపిల్లలు వచ్చి బ్రాహ్మణ కూర్చోబెట్టి, బ్రాహ్మడికి మనం అక్కడ కర్తృత్వం ఇస్తున్నాం, బాధ్యతని ఇస్తున్నాం ఆయనకి. కాబట్టి దాంట్లో ఏ రకమైనటువంటి సమస్య లేదు. ఆడపిల్లలు ఉన్నవాళ్ళు, తండ్రి లేనటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళైనా చేయించుకోవచ్చు. అలాగే కొంతమంది తల్లిదండ్రులతో మాట్లాడనటువంటి వాళ్ళు, కొడుకు కోడలు ఉంటారు, లేదా కూతురు అల్లుడు ఉంటారు, వాళ్ళ ఎవరు తెలియదు. కనీసం యజ్ఞేశ్వరుడి పేరుతో అయినా సరే, అంటే వీళ్ళ గోత్రనామాలతో చెప్పుకొని వాళ్ళు రానప్పుడు ఇంకో బ్రాహ్మణుడి కూర్చోబెట్టైనా చేయించవచ్చు. మా మామగారు రారండి, నేను ఒక్కదాన్నే రావనండి, రండి, ఓ బ్రాహ్మణుడు కూర్చోబెట్టి చేయించుకోండి మీ మామయ్య గారి స్థానంలో. దీనికి ఎవరైనా కాదు అని చెప్పడానికి ఎక్కడ ఛాన్స్ లేదు నాన్న. ఇది అధర్మం కానీ లేదంటే జ్యోతిష్ శాస్త్రంలో లేదని చెప్పడానికి ఎక్కడ లేదు. దేనికి అంటే మనం చెయ్యి నిప్పు పట్టుకొని కాలేంత వరకు పట్టుకోలేం కదా. నిప్పు అని తెలుసు, మన చెయ్యి కాలేంత వరకు ఎక్కడ పట్టుకోలేంగా. దీనికి ఏదైనా సబ్స్టిట్యూట్ ఒకటి చూసుకుంటాంగా. ఈ సబ్స్టిట్యూటే నేను ఆలోచించినటువంటి విధానం. సనాతనంగా చాలా రోజుల నుంచి గోకర్ణంలో బ్రాహ్మణులు చేస్తున్నటువంటి విధానం. నేను వాళ్ళతో కూర్చొని ఏదో నోటికి వచ్చిన మాట చెప్పడం కాదు, వాళ్ళతో కూర్చొని చర్చించి ఇలాంటి సమస్యకి పరిష్కారం ఏంటి అని చెప్పి 1-2 సార్లు ఆలోచించి మరి ఈ యొక్క విధానాన్ని తీసుకొచ్చి దీన్ని చాలామంది ఫాలో అవుతున్నారు. ఇప్పుడు మంచి పద్ధతి నిజంగా. తండ్రిలా అనేటప్పుడు కొడుకు వచ్చి చేయించడం, ఆ తండ్రి స్థానంలో బ్రాహ్మణుడు కూర్చోబెట్టి చేయించడం అనేది చాలామంది ఫాలో అవుతున్నారు. ఆ సిస్టమ్ని మీరు తీసుకొచ్చారంటే నేను తీసుకురావడం కాదు, నా ఆలోచన కాదు, సనాతన నుంచి ఉన్నది. కాకపోతే ఏంటంటే మధ్యలో మరుగున పడిపోయింది. అసలు గోకర్ణం మోక్షనారాయణ బలి అనేటువంటిది ఇప్పటిది కాదమ్మా, కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి జరుగుతుంది. కానీ ఇటీవల కాలంలో మాత్రమే బయటకు వచ్చింది. అవును.
లేదంటే కాల్స్ కూడా ఇది వరకు వెళ్ళామండి, మేము గోకర్ణ వెళ్ళాము, శివుని దర్శించుకున్నాం, కానీ ఇది మాకు తెలియదు, ఈ పూజ చేయించుకోవాలని మాకు తెలియదు, ఎంత విశిష్టత ఉందని తెలియదని చాలా మంది ఇప్పుడు నేను మీడియా ముందుకు వచ్చింది కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం వచ్చాను. వచ్చినప్పటి నుంచి నేను ఇదే మొత్తుకుంటున్నా, చేయించండి అమ్మా, చేయించండి, ప్రతి ఒక్కళ్ళు చేయించుకోండి, చేయించుకుంటే బాగుంటుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు అంటే బాగా ప్రచారంలోకి వచ్చిందంటే అది మీ వల్లే గురు. అయ్యో ప్రచారం ఏం కాదమ్మా, అంటే తెలిసిన విషయం అయినప్పటికీ కూడా వాళ్ళ కర్మ విముక్తి జరిగితే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన, మంచి ఆలోచన తప్పితే వేరే రకమైనటువంటి ఇదేం కాదు. వాళ్ళందరూ మనతో పాటు ఉండే వాళ్ళందరూ బాగుంటుంది, తీసుకుని వెళ్ళాం, చేయించాం, బాగుంది, ఫలానా అయ్యగారు తీసుకెళ్లారు, బాగుంది, గురుగారు తీసుకెళ్లారు, చేర్చుకొచ్చారు అంటే ఆటోమేటిక్గా వాళ్ళకి మనకు ఆనందం చాలుగా, అంతమించి ఇంకేం కావాలి మనకి. సంతానం లేనటువంటి వాళ్ళు కానీ, వివాహం కానిటువంటి వాళ్ళు కానీ, వ్యాపారం, ముఖ్యంగా వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ఏ రకమైనటువంటి సమస్యలైనా సరే. ఇప్పుడు చాలామంది మొన్న అన్నారు, ఏ సమస్యకైనా పితృదోషమే కారణమా అంటే, నీ కర్మ, నేను చెప్తున్నాను జాతకంలో కొన్ని నక్షత్రాలు, మొన్న కూడా చెప్పాం మనం అంతకుముందు కూడా, నక్షత్రాలతో పాటుగా గ్రహస్థితి కూడా చెప్తాను. కావాలంటే ఈ స్థానాలు, ఈ గ్రహాలు ఉంటేనే నీకు తప్పనిసరిగా నీ కర్మ అనుభవిస్తున్నావని అర్థం. అంతేకాకుండా ఈ వీడియో చూసి కూడా దీనికి వ్యతిరేకంగా మాట్లాడాలి, వ్యతిరేకంగా కామెంట్స్ చేయాలి, వ్యతిరేకంగా ఇది ఒట్టి ట్రాష్ అని చెప్పి వదిలేసేటువంటి వాళ్ళకు కూడా కర్మ విముక్తి కావడానికి పరమేశ్వరుడు ఇంకా సంకల్పం చేయలేదు అనేది నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. ఇంకా టైం ఉందేమో, అంతే. చాలా మంది ఒక రీసెంట్గా కామెంట్ కూడా చేశారు, ఆన్ కెమెరా ముందు అడగొచ్చు లేదో తెలియదు కానీ, అంటే పుట్టినప్పుడే మన భూమి మీద పడ్డప్పుడే మన జాతకం ఇదే నిర్ణయించబడుతుంది, ఆ జాతకాన్ని ఎన్ని గుళ్ళు గోపురాలు తిరిగినా కూడా మారదు, ఏదో మన తృప్తి కోసం వెళ్ళడమే అని ఒక కామెంట్ వచ్చింది గురుగారు. అదేం చెప్పు కదా. ఆ చుట్టుపక్కల ఎంతో మంది కుటుంబాలు ఉంటున్నాయి, మరి వాళ్ళందరూ కోటేశ్వర్లు అయిపోరు కదా. గోకర్ణ టెంపుల్ గురించి తమ్మ మనం పెట్టాం కదా, ఈ ఆలయాన్ని దర్శించుకుంటే, ఆ తమ్మ కూడా మెన్షన్ చేసి ఒక కామెంట్ చేశారు. నాకు ఇంట్రెస్టింగ్ గా అనిపించి నేను చదివాను. మంచిది నాన్న. ఎప్పుడైనా స్పర్ధయా లభతే విద్య, ప్రశ్న చేస్తేనే విద్య బయటకు వస్తుంది. వాళ్ళకు ఉండేటువంటి సమస్యకి పరిష్కారం కూడా దొరకచ్చు. వాళ్ళకే కాదు, అతను అడిగిన క్వశ్చన్ వల్ల వందల మందికి సమాధానం జరుగుతుంది. అందుకే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించి ఇప్పుడు అడుగుతున్న గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు ఒక మనిషి పుట్టాడు నాన్న, ఒక 60 ఏళ్ల వాళ్ళు ఈ వీడియో చూస్తున్నారు కొంతమంది, 40 ఏళ్ల వాళ్ళు కొంతమంది చూస్తున్నారు, 25 ఏళ్ల వాళ్ళు కొంతమంది చూస్తున్నారు, 24 ఏళ్ళు 23 ఏళ్ల వాళ్ళు కూడా అమెరికాలో చూసి తల్లిదండ్రులకు పంపించి ఈ పూజ, ఈ గురువుగారిని సంప్రదించండి, పూజ చేయించండి అని చెప్పి వాళ్ళకి ఫార్వర్డ్ చేసి షేర్ చేసి మరీ చెప్తున్నారు కదా. దీంట్లో సింపుల్గా చెప్తాను నాన్న, 24 ఏళ్ల కొడుకు పంపిస్తున్నాడు, 40 ఏళ్ల వాళ్ళు పంపిస్తున్నారు, 60 ఏళ్ల వాళ్ళు చూస్తున్నారు. ఆ వయస్సులో ఈ కర్మ ద్వారా వాడి కర్మ విముక్తి జరగాలని చెప్పి ముందుగానే రాసి బ్రహ్మ పంపించాడు కిందకి. అర్థమైంది అని చెప్పింది మీకు? అర్థమైంది. 40 సంవత్సరాలకి ఈ గోకర్ణం మోక్షనారాయణ బలి ద్వారా వీడి కర్మ విముక్తి జరగాలి, అప్పుడు మాత్రమే వీడికి ఈ విషయం తెలియాలి అని చెప్పి 40 సంవత్సరాల పాటు వీడి కర్మ ఇట్లానే అనుభవించాలని చెప్పి ముందుగానే రాసి పంపించేశాడు భగవంతుడు. ఆ రూపంలో కర్మ రాసి పంపించేశాడు. పూర్వజన్మ ఉంది, 100 ఏళ్ళు 120 సంవత్సరాలు బ్రతకాలి. కర్మతో పాటు ఈ టైంలో ఈ రూపంలో కర్మ తొలగిపోతుంది అనేది కూడా మనకి ముందుగా రాసి ఉంటేనే చేయించుకుంటాడు కదా నాన్న, లేకపోతే చేయించుకోడుగా. అది అట్లానే ఇప్పుడు 120 సంవత్సరాలు బ్రతకాలం కలియుగంలో మనిషిని చెబుతున్నాం మనం. 120 సంవత్సరాల్లో 60 ఏళ్లకు చూస్తున్నాడు మనిషి, అవునా? ఈ జన్మలో ఆయన ఆయుర్దాయం 70 ఏళ్ళు 80 ఏళ్ళు అనుకుందాం, 80 ఏళ్ళు అనుకుందాం. అంటే పూర్వజన్మలో ఇతను 40 సంవత్సరాలకే చనిపోయాడు, మిగిలిన 80 సంవత్సరాలు ఈ జన్మలో బతికాడు. 40 సంవత్సరాల పాటు ఏదైతే పూర్వజన్మలో చేసిన మంచి ఉందో 40 సంవత్సరాల పాటు మంచి అనుభవించాడు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత, అంటే దాని ప్రభావం అనుభవించాడు, చెడు అనుభవించాడు. 40 సంవత్సరాలు వచ్చిన తర్వాత కర్మ విముక్తి జరగాలి కాబట్టి, మిగిలిన 40 సంవత్సరాలు హ్యాపీగా ఉండాలి కాబట్టి ఇతను అప్పుడు చూస్తున్నాడు వీడియో, లేదా అప్పుడు సంకల్పిస్తున్నాడు, అప్పుడు భగవంతుడు సంకల్పించి తనకు ఏదో విధంగా ఈ విషయాన్ని చేరజేస్తున్నాడు. లేకపోతే అంతవరకు ఆ కష్టాలు అనుభవించవలసింది, అవునా? కాబట్టి ఎవరు ఎప్పుడు చూస్తున్నారో ఈ వీడియోని, మీరు ఇప్పుడు చేయించుకుంటారా చేయించుకోరా అది మీ ఇష్టం, మీకుండేటువంటి అవకాశాన్ని బట్టి, ఆర్థిక స్థితిని బట్టి. కానీ ఎప్పటికైనా సరే ఈ వీడియోను మళ్ళీ ఇంకోసారి ఓపెన్ చేసి చూడకపోతే ఒట్టు. ఇప్పుడు చేయించుకోలేదు, వదిలేద్దాం. అంటే అది మన శాపం కాదు సుమి, నేను చెప్తున్నది ఏంటంటే ఇది అనవరతం, తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళకి అనివార్యమైనటువంటి ఒక విషయం.
కర్మ విముక్తి అనేటువంటిది. ఇప్పుడు కాదు, చూశాడు, చూసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తప్పనిసరిగా ఈ వీడియో చూడవలసిందే, దాంట్లో ఉండేటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సిందే. మన ద్వారానా ఇంకొకళ్ళ ద్వారానా అని తీసి పక్కన పెడితే ఏ విధంగా అయినా సరే సమస్త ప్రాణవాళికి, సమస్త జనాలకి, అందరికీ కూడాను సకల కర్మ విముక్తి జరిగి సంతోషంగా ఉండాలని కోరుకుందాం. అది మన ద్వారానే కాదు, భగవంతుడు ఎవరి ద్వారా ఎక్కడ ఎలా చేయించాలో ఆయన సంకల్పిస్తాడు. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క కర్మ విముక్తి అందరికీ జరగాలి, అందరూ ప్రశాంతంగా ఉండాలి. మనం బాగుండాలి, మనతో ఉండేవాళ్ళు అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. తప్పనిసరిగా అద్భుతంగా చెప్పారు. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఈ కలియుగంలో ఖచ్చితంగా ప్రతి మనిషి చేయించుకోవాలి. ఖచ్చితంగా ఏదో ఒక ఇబ్బంది అయితే ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంది, పోగొట్టుకోవడానికి అవకాశం ఉంది, అందరం వినియోగించుకుందాము. గురుగారు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు ఈ మంత్లో? లాస్ట్ వీక్లో మీరు మండే ట్యూస్డే అన్నారు, ఆల్రెడీ అవన్నీ బుకింగ్స్ అయిపోయినాయి. మరి చాలా మంది మళ్ళీ కాల్స్ చేస్తున్నారు, మళ్ళీ ఎప్పుడైనా ప్లాన్ చేస్తున్నారు? ముఖ్యంగా చెప్పాలంటే నాన్న, ఎంతమంది సమస్యల్లో ఉన్నారు అనేది మనం పెడుతున్న ప్రతి ట్రిప్ను బట్టి మనకు అర్థమవుతుంది. నిజంగా అది మనం 10వ తారీఖు 11వ తారీఖు చేయించి వచ్చాం, మళ్ళీ 24, 25, 26 3 రోజులు మళ్ళీ జనాలు ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నారు. అంటే ఎంతమంది బాధపడుతున్నారు అనేది దీని ద్వారా మనకు అర్థమైపోతుంటుంది. ఎన్ని వేల కాల్స్, ఎన్ని లక్షల ప్రతి ఒక్కరు నేను కనెక్ట్ అయిపోయిన సేమ్ నా లైఫ్ లో ఉంది, ఆయనకి ఎలా తెలుసు, ఆయన మాకు పరిచయమే లేదు, ఎలా చెప్తున్నారు, ఇదే కాల్స్. ఇప్పటికి కూడా బుకింగ్స్ కూడా క్లోజ్ చేస్తాం, ఎంతమంది వెయిటింగ్ లో ఉన్నారు. అట్లానే మనం చెప్తున్న నక్షత్రాలు అశ్విని, ఆరుద్ర, మఖ, స్వాతి, మూల, శతభిషం, రోహిణి, హస్త, శ్రవణం, మృగశిర, చిత్త, ధనిష్ట, పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర, పుష్యమి, ఉత్తరాభాద్ర, అనురాధ, ఆశ్లేష, ఈ నక్షత్రాల్లో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది. మీ ఇంట్లో ఏ ఒక్కరు ఈ నక్షత్రాల్లో ఏ ఒక్క నక్షత్రంలో పుట్టినా పితృదోషమో స్త్రీ శాపమో ఉన్నట్టే లెక్క ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా అంటే అందరి కోసం నిజంగా చెప్పాలంటే నా కార్తీక మాసంలో నాకుండే కార్యక్రమాలు నాకు బిజీ, హడావుడిగా ఉంది నాకు. ఇలాంటి బిజీలో కూడా కేవలం నిజంగా నా స్వార్థం ఏంటంటే గోకర్ణ మహాబలేశ్వరుని ఇంకోసారి దర్శనం చేసుకోవచ్చు. దీంట్లో నేను దర్శనం చేసుకునేటువంటి పుణ్యంలో అందరికీ పంచవచ్చు, వాళ్ళ కర్మ విముక్తి జరిగినటువంటి పుణ్యంలో నాకు కొంత పుణ్యం వస్తుంది అనేటువంటి ఒక స్వార్థంతో చేస్తున్నాను. నేను ఓ మాట చెప్పాలంటే ఈ కార్తీక బహుళ అమావాస్య చాలా దివ్యమైనటువంటి అమావాస్య నాన్న. ఆదివారం అమావాస్య రెండు కలిసి వచ్చినాయి. మామూలుగానే అమావాస్య అంటే పితృదేవతలకు చాలా ప్రీతికరం, ప్లస్ ఆదివారం. అలాంటిది ఆదివారం అమావాస్య, కార్తీక బహుళ అమావాస్య అంటే ప్రత్యేకమైనటువంటి రోజు మనకి. అవునా? కార్తీక మాసంలో అతి పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి అమావాస్య కార్తీక బహుళ అమావాస్య. అందులో ఆదివారం కలిసి రావడం అంటే ఇంకా 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 మోస్ట్ పవర్ఫుల్ డే అండ్ అతి శక్తివంతమైనటువంటి రోజు. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజున అక్కడ ఉండేట్టుగా ప్లాన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు శనివారం ఇక్కడ బయలుదేరుతాం మధ్యాహ్నం, అంటే 30వ తారీఖు 1వ తారీఖు అక్కడ పూజ ఉంటుంది. మళ్ళీ 1వ తారీఖు సాయంత్రం బయలుదేరితే ఆదివారం, సోమవారం పొద్దునే వాళ్ళ ఆఫీసులకు వెళ్ళడానికి కాస్త తొందరగా వచ్చేట్టుగా ఏర్పాటు చేసుకున్నాం. అమావాస్య అక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, కానీ ముందుగా మనం ప్లాన్ చేసుకోగలిగితే దయచేసి ఒక్కటి చెప్తానన్నా, మనం 1వ తారీఖు జర్నీ అంటే అది కూడాను ఎక్కువ మందిని తీసుకువెళ్ళొద్దు, అతి తక్కువ మందినే తీసుకుని వెళ్దాం. దానికి తోడుగా దయచేసి డేట్ అనేది ఇంతవరకు ఒక క్లోజింగ్ డేట్ పెట్టండి. ఏదేమైనా సరే 27వ తారీఖుతో క్లోజింగ్. అందరు ఎక్కడ ప్రాబ్లం అవుతుందంటే గురుగారు లేట్గా చేస్తున్నారు, మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ చెప్తామని లోపు వేరే వాళ్ళు బుక్ చేస్తున్నారు, అందరినీ మనకి అవకాశం ఇవ్వలేకపోతున్నారు. అదే పెద్ద ప్రాబ్లం. కాబట్టి 26వ తారీఖేనా, 26, 27 తారీఖుల కల్లా మొత్తం క్లోజ్ చేసేసేయండి. ఆటోమేటిక్గా ఇంకా అంతకుమించి ఎక్కువ మంది తీసుకెళ్ళినా కూడా మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కాబట్టి అందరూ సౌకర్యవంతంగా ఉండాలి. మీ సౌకర్యం కోసమే నిజంగా చెప్పాలి అంటే ఎక్కువ మందిని తీసుకెళ్ళి బాధపడాలి, మనం ఎక్కువ కష్టపడాలి. కష్టపడటం పెద్ద కష్టం కాదు, కానీ అక్కడ వీళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి. దానివల్ల వాళ్ళని సౌకర్యవంతంగా తీసుకుని వెళ్ళి సుఖంగా తీసుకొని రావడం కోసం తక్కువ మందిని మనం ఇచ్చేయండి. ఎవరైనా ముందు ఫోన్ చేసినా కూడా అర్జెంటు ఏదైనా 27వ తారీఖు లోపల మాత్రమే, 27వ తారీఖు లాస్ట్ డేట్. ఇంకా ఆ తర్వాత వచ్చేవి మాత్రం దయచేసి తీసుకోకండి. అంతవరకే మనం ప్లాన్ చేసి పంపిద్దాం.
ఓకే, గురువుగారు మాటలోనే విన్నారు కదా, తీసుకోవద్దని నా మీద ఎవరు నా మీద కోప్పడుతున్నారు అందరూ, తీసుకోవట్లేదండి మీరు. ముందుగా మనం చూస్తున్నప్పుడు చెప్తున్నప్పుడు ముందుగా చేసేసుకుంటే అయిపోతుంది నాన్న. కానీ ఎక్కువ మంది, నేను మళ్ళీ కూడా చెప్తున్నా, మధ్యలో గ్యాప్ కూడా వస్తుంది, మళ్ళీ మళ్ళీ వెంటనే మనం ప్రయాణాలు పెట్టడం కూడా కాస్త కష్టం అవుతుంది. కాబట్టి దయచేసి ఆలోచించండి. మన ద్వారా కొంచెం గ్యాప్ అయితే మళ్ళీ వస్తుంది. మన ద్వారా రావాలి అనుకునేటువంటి వారు తప్పనిసరిగా, ముఖ్యంగా తీసుకుని వెళ్ళిన తర్వాత బాధ్యత మొత్తం మనదే కాబట్టి మళ్ళీ క్లియర్గా చెప్తున్నాను, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఎవరి భోజనం వారిదే, ఎవరి తిండి వారిదే, వాటర్ బాటిల్ మాత్రమే బస్సులు ఇస్తారు. మళ్ళీ దేనికంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మాకు అది ఇస్తా ఉన్నారు ఇది ఇస్తా ఉన్నారు మాత్రం మన మీద గొడవ పడితే మన వాళ్ళ కాదు. దేనికి వచ్చిన బాధ, మన ప్రశాంతత కోసం పోతున్నాం. ఆ ప్రశాంతత పోగొట్టుకొని రావడం అనేది ఇష్టం లేదు, అవునా? కాబట్టి వాటర్ బాటిల్ మాత్రం ఇస్తాం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు. అలాగే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఫుడ్ వాళ్ళదే. అక్కడ వెళ్ళిన తర్వాత రూము, కాఫీ, టిఫిన్, భోజనం, పూజ, ఇంక్లూడింగ్ ద్రవ్యాలతో, పూజా ద్రవ్యాలతో. వీళ్ళు తెచ్చుకోవాల్సినటువంటి ద్రవ్యాలు కూడా మరలా మిమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు కూడా చెప్తున్నాను. నల్ల నువ్వులు ఒక 1/4 కేజీ, ఒక 1/2 కేజీ ఆవు నెయ్యి, ఒక కొబ్బరికాయ, 2 నిమ్మకాయలు, కొత్త పంచ, పై పంచ, 9x5 అంటారు పంచని, అది తీసుకొని వచ్చి ముందు రోజు రాత్రి మీ ఇంట్లో నడి ఇంట్లో ఒక టేబులో టీపాయో వేసి దాని మీద పెట్టి మరుసటి రోజు మీరు వచ్చేటప్పుడు తీసుకొని రండి. మీ ఇంట్లో ఉండేటువంటి ఏదైతే దుష్ప్రభావం ఉంటుందో ఆ కర్మ అంతా కూడా దాంట్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ కార్యక్రమం చేసిన తర్వాత అవి వదిలేసి వస్తాం కాబట్టి ఏ రకమైనటువంటి సమస్యలు మీ ఇంటి దాకా రాకుండా భవిష్యత్ తరాలు ప్రశాంతంగా మీరు అనుకునేటువంటి స్థాయి, మీరు సాధించలేనటువంటి విషయాలు కూడా ఏదైనా ఉంటే మీ పిల్లలు సాధించేట్టుగా తప్పనిసరిగా ఆ మహాబలేశ్వరుడి అనుగ్రహం తప్పనిసరి కలుగుతుంది. మీ పితృదేవతలు ముఖ్యంగా కొడుకై పుట్టినందుకు, మన పిల్లలై పుట్టినందుకు వాళ్ళ ఆత్మఘోష నివారణ చేసి వాళ్ళ ఆత్మకి మోక్షం కలుగజేద్దాం. తప్పనిసరిగా అందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొనండి. మహాబలేశ్వరుడి మరియు మీ పితృదేవతల పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి. చెప్తేనే ఎంత ప్రశాంతంగా ఉందో, అబ్బా ప్రాబ్లం తీరిపోతుందేమో అన్న ఫీలింగ్లో ఉంది గురుగారు. చాలా మంది రావడానికి కొంచెం కన్ఫ్యూజన్ అవుతున్నారు. అంటే ఆల్రెడీ సోతుకంలో ఉన్నాము, ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోయి 1 year అవ్వలేదు, 1 month మాత్రమే అయింది, చేయించుకోవచ్చమ్మా, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అక్కడ చేసేది కూడా పితృకార్యమే, మనం చేసేది పితృకార్యమే. పితృదోష నివారణ, స్త్రీ శాప నివారణ అని చెబుతున్నాం. మనం చేసేది పితృకార్యమే. అక్కడంతా త్రిపుండి శ్రార్థం చేయిస్తారు, నారాయణ నాగబలి చేయిస్తారు, మోక్షనారాయణ బలి చేయిస్తారు, తిలహవనం చేయిస్తారు, గాయత్రి హవనం చేస్తారు, మంత్ర జపం ఉంటుంది, రుద్రహవనం ఉంటుంది. ఇవన్నీ కూడా కార్యక్రమంలో ఉంటాయి. ఎవరికి వాళ్ళకే ఇండివిజువల్గా బ్రాహ్మణులు ఉంటారు. సామూహికంగా ఎవరో చెప్పినట్టుగా సామూహికంగా గుంపుల వారీగా కూర్చోబెట్టి చేయటం లేదు. ఎవరి బ్రాహ్మణులు వాళ్ళకి సామూహికంగా చేస్తారు లేదు. సామూహికంగా చేయించడం వల్ల ఒక కంచంలో 10 మంది కూర్చొని తలా ముద్ద తింటే ఎవరికి ఆకలి తీరుతుంది కదా. కాబట్టి ఎవరి బ్రాహ్మణులు వాళ్ళకే ఉంటారు. దాంట్లో నిర్మోహమాటంగా ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దానికి తగ్గ ధర్మంగా తీసుకునేది వాళ్ళకి తగ్గినట్టుగా చేయకపోతే, ఇప్పుడు తీసుకెళ్ళి పురోమని 100 మందిని తీసుకెళ్ళి ఒక హాల్లో కూర్చోబెట్టి ఒక బ్రాహ్మణ కూర్చోబెట్టి చేయిస్తాడు అంటే, ఒక్కడ చెప్తున్నానమ్మా, ఆ పాపం నా నెత్తిన ఉంటుంది. కాబట్టి నేను దానికి సిద్ధంగా లేను. మేము ఒకటి ఎంతమంది రిక్వెస్ట్ చేస్తుంటే 1, 2 అంటేనే మీరు వద్దు అమ్మా, అసలు వద్దు, బుకింగ్స్ ఇదే అని కరాఖండగా చెప్తున్నారు. అందుకనే తీసుకోలేకపోతున్నాను. అదే చెప్తున్నా కదమ్మా, మనం బుకింగ్స్ తీసుకోవాలంటే వెళ్ళినప్పుడల్లా ఒక 1000 మంది ఈజీగా అవుతున్నారు గురుగారు. మనకి అన్ని కాల్స్ వస్తున్నాయి, మనకి తీసుకోలేకపోతున్నాము. అలాగే గురుగారు, మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది, పిండ ప్రదానం చేయొచ్చా అని మగవాళ్ళు అడుగుతున్నారు. పిండ ప్రదానం చెయ్యాలి. ఇప్పుడు తద్దినం వస్తుంది, కొత్తగా పెళ్ళయింది, తద్దినం వచ్చింది, పెట్టాల్సింది. కాకపోతే నువ్వుల బదులు, అది విషయం చెప్తే ముందుగా, నువ్వుల బదులు నల్ల ఆవాలు వాడతారు, దర్భ బదులు గరిక వాడతారు. అలాంటిది ఏదైనా ఉంటే ముందుగా చెప్తే దాన్ని అక్కడ మనం స్పెసిఫై చేయొచ్చు. చెప్పేసి వాళ్ళకి జాగ్రత్తలు తీసుకొని చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. నేను వీడియోలో కొన్ని డౌట్స్ అడుగుతున్నాను. వాళ్ళు అడిగినవి కూడా నాకు కొత్త డౌట్స్ కూడా నాకు కూడా అనిపిస్తుంది. తద్దినం పెట్టవలసింది తప్పనిసరిగా, అట్లానే ఇది కూడా చేయొచ్చు, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. భార్య ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు కూడా హస్బెండ్ చేయొచ్చు. ఎవరు చెప్పారు నాన్న? ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది. బంగారం అంటే పిల్లాడు పుడతాడు బ్రహ్మాండంగా, మంచి లక్షణాలతో ఆయురారోగ్యాలతో పుడతాడు పిల్లవాడు తప్పనిసరిగా. ఓకే, అయితే అందరూ చేసుకోవచ్చు. డౌట్స్ ఏమైనా కొత్తవి వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం అడుగుతారు. నేను వాళ్ళు అడుగుతుంటే నాకు కొత్తగా అనిపిస్తున్నాయి డౌట్స్. అరే నాకు కూడా తెలియదు, ఒకసారి గురుగారిని అడిగే నేను చెప్తానని. నేను అసలు కమిట్ అవ్వట్లేదు ఎవరితో, తెలుసుకొని చెప్దామని. అయితే చక్కగా ఆదివారం అందరూ వినియోగించుకోవచ్చు. ఆదివారం అమావాస్య చాలా మంచి రోజు, ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు.
ఇది తప్పనిసరిగా చెప్తున్నా నేను. ఆదివారం అమావాస్య నాకు ఫుల్ బిజీ ఉంటుంది. అవును. నిజంగా అంటే మనది ప్రత్యంగర అమ్మవారి దేవాలయం కాబట్టి అమావాస్య హోమాలు అవన్నీ ఎక్కువగా ఉంటాయి. అవును. కానీ మీకోసం, నా కోసం, మన కోసం తప్పనిసరిగా వస్తా. తప్పనిసరిగా కన్ఫర్మ్ 100%. ఆదివారం మీకు చాలా పూజలు ఉంటాయి కదా, అయినా సరే గోకర్ణం 100 సార్లు రమ్మన్నా వస్తా, గ్యారంటీ. అక్కడ నాకు వెళ్ళొచ్చిన ప్రతిసారి నాకు మంచి జరుగుతుంది. ఇందాక కూడా ఒక సంకల్పం చెప్పాను, పోయినసారి వెళ్ళొచ్చాం. ఇప్పుడు సంకల్పం మారిందా లేదా? మనకు మారింది. రాబోయే భవిష్యత్తుకు ఒక ప్రణాళిక అయితే సిద్ధం చేశాంగా. నేను చెప్తే ఆశ్చర్యంగా అతిశయోక్తిగా ఉండొచ్చు, కానీ ఇప్పుడు మీరు నమ్మొచ్చు గ్యారంటీగా. 100% నేను తీసుకున్న సంకల్పానికి పోయినసారి వెళ్ళొచ్చిన ఇంపాక్ట్ ఉందా లేదా అనేది ఇందాక నేను చెప్పిన సంకల్పానికి మీరు నమ్మేసేయచ్చు గ్యారంటీ. అదే సంకల్పము నమ్ముతాను. అంటే ఆ టెంపుల్, ఆ ఊరి మీద మీకున్న ఇష్టం కూడా కనిపించింది గురుగారు. చాలా అమ్మా, చాలా. అది నా వేలు థింక్ చేశాను ఇందాక మీరు గ్యారంటీ. నాది అనుకోవాలి, నాది అనిపించాలి. అక్కడికి వెళ్ళిన కొన్ని రోజుల తర్వాత నేను గోకర్ణ వెళ్ళిపోయి అక్కడ స్థిరంగా ఉండిపోతా, సన్యాసం తీసుకొని గ్యారంటీ. నాకే అస్సలు చెప్తున్నా, ప్రశాంతమైన వాతావరణం. నా మొట్టమొదటిసారి వెళ్ళినప్పుడు నాకు కలిగిన అనుభవం, ఫీలింగ్ ఏదైతే ఉందో అది నా జీవితంలో ఎప్పటికైనా ఆ స్థాయిలోనే ఉండాలని కోరుకుంటా. వెళ్ళినప్పుడు కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి ఉంటే చాలు, ఇక్కడ చిన్న గూడు ఉంటే చాలు, ఇక్కడ ఉండిపోవచ్చు, సన్యాసం తీసుకొని అనిపించింది నాకు. కొన్నేళ్ల తర్వాత నా బాధ్యతలు నెరవేర్చిన తర్వాత, నా కొడుకులు పెళ్ళిళ్ళు అవి అయిపోయిన తర్వాత తప్పనిసరిగా నేను గోకర్ణంలోనే ఉండిపోతా, స్థిరపడిపోతా, అక్కడే ఉండిపోతా. ఫ్యూచర్ ప్లానింగ్ పక్కా. ఇంకా నాకు మహాబలేశ్వరుడు ఒక్కడుంటే చాలు, నాకు మహాబలం ఉన్నట్టే లెక్క. అంతే. మీరు అక్కడ ఉంటే మాకు ఇంకా బలం ఉంటుంది తప్పనిసరిగా. అయ్యో, ఆ శివయ్యతో పాటు మీరు కూడా అక్కడ ఉన్నారని కూడా దర్శనానికి వచ్చేస్తాం, మిమ్మల్ని కూడా చూసి వెళ్తాం. నాకు శివసుధీరి నేను కూడా మిమ్మల్ని అక్కడ ఉండాలని ఫిక్స్ చేసేస్తున్నా చూడండి, మిమ్మల్ని చూసి వెళ్తాం ఆటోమేటిక్ వచ్చింది. తప్పనిసరిగా అమ్మా. శివసుధీరి ఎందుకు పేరు పెట్టారో నాకు అర్థం కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. కారణ జన్ముడు గురువు శివయ్యకి దగ్గర అవడానికి నాకు ఈ పేరు పెట్టారేమో మా నాన్నగారు. అంతే, నిజంగా శివుడికి దగ్గర అయిన వాళ్ళే మీకు కూడా దగ్గర అవుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే బెస్ట్ అందులో. నాకు శివుడు అంటే చాలా ఇష్టము. నిజంగా నాకు మొన్న దర్శనం నాకు అద్భుతంగా చేయించారు, అది ఇంకా మర్చిపోయాను. తర్వాత నుంచి కూడా నాకు నిజంగా పాజిటివ్ గానే, ఎప్పుడు పాజిటివ్ గా ఉంటాను. అందరూ నిజంగా ఇంకా పెరిగింది గురుగారు, పాజిటివ్నెస్ ఇంకా పెరిగింది. పెరుగుతుంది. నాన్న అన్నం తింటే ఆకలి తీరుతుందా లేదా? దేవుడికి పూజ చేస్తే ఫలితం వస్తుంది. అట్లానే అవును, ఆకలి తీరినప్పుడు దేవుడి ఫలితం కూడా వస్తుంది, దేవుడికి పూజ చేస్తే తప్పనిసరిగా. ఇంకా పాజిటివ్నెస్ పెరిగింది నాకు. ఇంకా స్ట్రాంగ్ అవుతాం లైఫ్ లో 100%. మనం ఇవాళ నుంచి వినుభక్తి మనది కాబట్టి ఇవాళ నుంచి ఇంకా కలిసి ప్రయాణం చేద్దాం. మనందరం కలిసి అందరి అంటే మనకి చేతనంత వరకు కొంతమంది కర్మ విముక్తికి కారకులై మన జీవితాన్ని ధన్యం చేసుకుందాం. మన జన్మ సార్థకత ఏంటి అనేది మనం తెలుసుకుందాం. ఆ ఫీలింగ్ కూడా చాలా బాగుండింది. ఆ ఫీలింగ్ కూడా ఎంజాయ్ చేస్తున్నాను. చాలా మంది కాల్స్ వస్తున్నాయి, మాట్లాడుతున్నాను కదా. సో నాకు కూడా ఫస్ట్ టైం శివుడి దర్శనం అంత మంచిగా మీ ద్వారా నాకు చేయించారు. నేను ఆ మాట మళ్ళీ అస్సలు ఒప్పుకోను. మా అమ్మాయికి, మా వాళ్ళందరికీ ఇట్లా అయింది దర్శనం అని చెప్పేసాను నేను ఫోన్ చేసి. నేను మీరు వచ్చిన సమయంలో నాకు అట్లాంటి దర్శనం జరిగింది. నిజంగా నా అదృష్టం అది. పెద్ద మాట గురుగారు. ఓకే, అందరూ చక్కగా ఆదివారం అంటే మళ్ళీ చెప్తున్నాను, కొంచెం తొందరగానే బుక్ చేసుకోండి. తర్వాత అయిపోయాక ఇట్లా ఏంటి రమ్ అందరూ నా మీద కోప్పడిపోతున్నారు. అది నాకు బాధ అనిపిస్తుంది. అయిపోయిన ఏంటి తల్లి, అయిపోయిన ఏంటి రమ్మగారు నా మీద కోప్పడదు, తొందరగా బుక్ చేసుకోండి. లిమిటెడ్ కానీ గురుగారు మాటల్లోనే వినరా, నాకేమీ సంబంధం లేదు. గురుగారు మీరు చూసుకోండి. నమస్తే.